అభి నని ఇంత రాత్రప్పుడు మీరు? నేను నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను బాబు. నా వల్ల చాలా పొరపాటు జరిగింది. ఏమీ ఆలోచించకుండానే నేను నీ మీద చేయి చేసుకున్నాను. ప్రజ్ఞ కనిపించలేదన్న కోపాన్ని నీ మీద చూపించాను. నిజానికి ఎక్కువ అందరికంటే నీకే బాధుంది. నన్ను క్షమించు బాబు. నాని ప్లీజ్ నాని, నువ్వు నాకంటే పెద్దదానివి. నీకు అధికారం ఉంది నన్ను తిట్టడానికి, అలాగే నా మీద చేయి చేసుకోవడానికి. నాకు తెలుసు ప్రజ్ఞ కనిపించినందుకు నీకెంత బాధగా ఉందో. అందుకే నాకు నీ చెంపదెబ్బ ఏమాత్రం తప్పుగా అనిపించలేదు. బాబు, నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. లోపల చాలా బాధపడుతున్నావు, కానీ మాకు చెప్పడం లేదు. గదిలో ఒంటరిగా కూర్చొని ప్రజ్ఞను తలుచుకుంటున్నా. తను లేకుండా ఉండటం నీకు అలవాట్లేదు కదా, అందుకే నీకు నిద్ర పట్టడం లేదు. నన్ను క్షమించు బాబు. నాని, నానికి వెళ్ళి నిద్రపో. నేను కూడా నిద్రపోతాను. పొద్దునే లేచి ప్రజ్ఞని వెతకడానికి వెళ్ళాలి. తనని వెతకాలి బాబు. నువ్వు రోజు నాతో ఉంటే ఎంత బాగుంటుంది బుల్బుల్. నేను పొద్దున్నే లేస్తానా, అప్పుడు పొద్దున్నే అన్నిటికంటే ముందుగా నీ ముఖాన్ని నేను చూస్తాను. అలాగే నువ్వు నన్ను చూస్తావు కదా బుల్బుల్. నువ్వు చిరునవ్వు నవ్వుతావు. ఆ తర్వాత నేను నీ చిరునవ్వు చూసి నేను గట్టిగా హత్తుకుంటాను. ఎంత గట్టిగా హత్తుకుంటానంటే బుల్బుల్, ఇక ఎప్పటికీ నా నుంచి దూరం కాలేవు, ఎప్పటికీ నా నుంచి దూరం కాలేవు. కానీ నువ్వు నా నుంచి ఎందుకంత దూరంగా ఉన్నావు? నీకు తెలుసా ఈ రోజేంటో? ఇవాళ వ్యాలంటైన్ డే, ప్రేమికుల రోజు, లవర్స్ డే. నీకు తెలుసా, నాకెవరో చెప్పారు, ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటే వాళ్ళు ఇవాళ వాళ్ళ నుంచి దూరం కానే కాలేరు, వేరు కానే కాలేరు. ఇప్పుడు చూడు, నేను నీకోసం ఏం చేస్తాను, నువ్వు చూస్తున్నా అంతే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నైస్. యునో, ఈ హాల్ ని ఎలా డెకరేట్ చేయాలంటే వరల్డ్ లో అన్నిటికంటే బెస్ట్ రొమాంటిక్ ప్లేస్ లా ఉండాలి. ఎందుకంటే నేను ఎవరినైతే కలవబోతున్నాను తన నా లైఫ్ లో అందరికంటే ఇంపార్టెంట్ పర్సన్. మరి ప్లేస్ కూడా స్పెషల్ గానే ఉండాలిగా. మిగిలినదంతా ఏం చేయాలో నీకు తెలిసే ఉంటుందిగా, రైట్? మొత్తం అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి. థ్యాంక్ యూ. ఎస్ అమ్మా. తను అభి నా ఫోన్ ఎందుకు రిసీవ్ చేసుకోవడం లేదు? నేను తనకి ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఒక మెసేజ్ కి రిప్లై కూడా ఇవ్వలేదు. ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇస్ దిస్? అమ్మా, అది నిన్న తనొక కాంట్రాక్ట్ సైన్ చేశాడు. బహుశా దాంతోనే బిజీగా ఉండుంటాడు. నిన్న రాత్రి తనకు ఒక కాన్సర్ట్ కూడా ఉంది. బహుశా అందుకనే. ఆయన మేము కూడా 2 రోజుల నుంచి మాట్లాడుకోవడం లేదు. బట్ రిలాక్స్, తను తన ఫ్యామిలీతో మా పెళ్లి విషయం మాట్లాడాడు. అలాగే కొన్ని రోజుల్లో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోతుంది. చాలు, ఆ విషయం గురించి కంగారుగా ఉంది నాకు. సరే, ఇక నేను ఫోన్ పెట్టేస్తున్నాను. కానీ తను వస్తే మాత్రం నాకు ఫోన్ చేయించు. ఓకే అమ్మా, బాయ్. అమ్మకు అబద్ధం అయితే చెప్పేశాను, కానీ ఇప్పుడు నేను నిజంగా అలాంటిది ఏమైనా చేయాల్సి ఉంటుంది. దాంతో నాకు అభికి పెళ్లి ఫిక్స్ అయిపోవాలి. ఇవాళ వ్యాలంటైన్స్ డే. ఇక నేను అబద్ధాన్ని నిజం చేసుకోవాల్సి ఉంటుంది. I will set you soon. దాంతో తను ప్రెగ్నెంట్ని మర్చిపోయి నన్నే కలవరిస్తూ ఉండాలి. ఫోగి, వదిలే, డిస్టర్బ్ చేయకు నన్ను. ఫోగి చూడు ఫోగి, నేను లేచానంటేనా నేను నిన్ను వదిలిపెట్టను. ఫోగి నన్ను వదులు. ఏమైంది? ఎందుకు పొద్దున్నే గొంతు చించుకుంటున్నారు? నా క్రెడిట్ కార్డ్ ఎక్కడుంది?
ఓకే, ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? ఎగురుకుంటూ అక్కడ పెడితే అక్కడే కదా ఉంటుంది. అది అక్కడే ఎందుకు ఉంటుంది? ఎందుకంటే దీని చోటు అదే కాబట్టి. నువ్వు జడ్జివా ఒప్పేదో తప్పేదో నిర్ణయించడానికి? జడ్జిని కాదు, టీచర్ని. మనుషులకి తప్పులు చెప్తాను. చిన్న వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, అప్పుడే పోకుండా ఉంటాయి. మరి నేను నిన్ను నా దగ్గర ఉంచుకోను కదా, మరి నువ్వు ఎందుకని కనిపించకుండా పో? ఏ రోజైతే నేను కనిపించను, ఆ రోజు మీరు పోగొట్టుకున్న వస్తువు ఏది కనిపించదు. నువ్వు ఏ రోజైతే కనిపించవో ఆ రోజు నా వస్తువు ఏది పోదు, అన్ని తమ చోట్లోనే కనిపిస్తాయి. అర్థమైనా? కానీ నేను కనిపించను. ఎంత వెతికినా మీకు కనిపించను. నిన్ను అసలు వెతకబోయేది ఎవరు? ఎందుకంటే నువ్వు ఏ రోజైతే కనిపించవో ఆ రోజు నేను ఫ్రీగా కన్సల్ట్ చేస్తాను. లా 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 లా. ఏయ్! ఈ పువ్వులాంటి నాజుకు మనిషిని మీరు తాళ్లతో కట్టేశారా? సిగ్గులేదా మీకు? ఇదిగో, నేను వస్తున్నాను ప్రజ్ఞ గారు. భలే చేస్తున్నారే ఇవాళ వ్యాలంటైన్స్ డే. ఇలా చేస్తారా మనుషులు? అసలు మగాళ్ళు వట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నచ్చెట్లు ముంచేసిపోతారే, వీడు కూడా ఇంతే. వా, ఏం పాడతాడు కదా, అద్భుతం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ప్రజ్ఞ గారు. అయినా నేను కూడా ఎంత పిచ్చివాణ్ణి? మా వదినకి ఎర్ర గులాబీ ఇస్తున్నానా? లేదు లేదు లేదు, చాలా తప్పు. దీన్ని నేను బుల్బుల్ కోసం తీసుకొచ్చాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బుల్బుల్. ఇదిగో ప్రజ్ఞ గారు. అరే మీరేం భయపడకండి, నేను మీతో ఎంతో ప్రేమగా మాట్లాడబోతున్నాను. ఇవాళ నా మైండ్ చాలా బాగుంది. ఇవాళ వ్యాలంటైన్ డే కదా, అయినా నేను నిన్ను ఇంతవరకు ఎందుకు చంపలేదని నువ్వు అనుకుంటున్నావు కదా. సర్లే, నేను నీకు ఇప్పుడే చెప్పేస్తాను. ఏంటంటే, నువ్వు నా మాట విని ఆ గుర్రానివి. ఎవరైతే నన్ను నా మనసు పందెంలో గెలిపిస్తారో, నువ్వు నా చదరంగంలో 8వ దళానివి. ఎవరైతే 8వ గదిలోకి వెళ్ళి నన్ను నా రాణితో కలుపుతారో. అంటే ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, నువ్వు ఆ దానావి. ఎవరినైతే చల్లి నేను నా బుల్బుల్ని పొందుతాను. అలా ఎప్పటికీ జరగదు. నేను నిన్నసలు నా బుల్బుల్ దగ్గరికి వెళ్ళనివ్వను. నేను తనకెప్పటికీ ఫోన్ చెయ్యను. అయ్యో, భలే చేస్తారు ప్రజ్ఞ గారు మీరు. నేను మీకు ఫోన్ చేయమని చెప్పానా? లేదు కదా ప్రజ్ఞ గారు. ఇది మనసు వ్యవహారం. ఇక్కడ మనసు తంత్రులు కలిసిపోయి ఉంటాయి. ఫోన్లో అవసరం ఉండదు. నువ్వే చూడు, బుల్బులే స్వయంగా తనంతట తానే నా దగ్గరికి వచ్చేస్తుంది చూడు. అలా ఎప్పటికీ జరగదు. నేను చచ్చిపోతాను కానీ బుల్బుల్ని మాత్రం ఇక్కడికి రానివ్వను. నీ దరిద్రపు కోరికని నేనెప్పటికీ నెరవేరనివ్వను. వా, ఏం డైలాగులు చెప్తారు ప్రజ్ఞ గారు. ఆయనేమో పాటలు పాడతారు, మీరేమో డైలాగులు చెప్తారు. మొత్తం ఫ్యామిలీ అంతా ఇంతే. చెల్లెలంటే అక్కకి అపారమైన ప్రేమ. హెడ్లైన్స్. ఆయన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది ప్రజ్ఞ గారు. మీ ఈ త్యాగం మూలంగా బుల్బుల్ స్వయంగా ఎగురుకుంటూ నా దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వనుకున్నది ఎప్పటికీ సాధించలేవు. ఇప్పటికీ సమయం ఉంది, మారిపో. అదే నేను చెప్తున్నాను ప్రజ్ఞ గారు. మీరు కేవలం ఒకసారి బుల్బుల్కి చెప్పండి, తన్ని నా దగ్గరికి వచ్చేయమని, శాశ్వతంగా నా దగ్గరికి వచ్చేయమని. నేను నీకు మాట ఇస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా కష్టపడతాను, తనని సంతోషంగా చూసుకుంటాను. నాకున్న పెద్ద బంగళాలో చిన్న ఫ్యామిలీ అంతే. ఒక్కసారి బుల్బుల్కి చెప్పు, నన్ను పెళ్లి చేసుకోమని, తనవాణ్ణి చేసుకోమని. నేను తనని ప్రేమగా చూసుకుంటాను. నువ్వెంత నీచుడువు. నీ ఆలోచనలు అంతకంటే నీచమైనవి. నువ్వు బుల్బుల్ని ప్రేమిస్తున్నానంటున్నావు కదా, కానీ బుల్బుల్ నిన్నెప్పటికీ ప్రేమించలేదు. తనకి వేరొకరితో నిశ్చితార్థం జరిగిపోయింది. తన మీద నువ్వు నీ దరిద్రపు కన్ను వేసింది చాలక దానికి నువ్వు ప్రేమ అనే పేరు పెడుతున్నావా? ప్రేమని ఎవరు సాధించలేరు. ప్రేమను గెలవడం జరుగుతుంది. ప్రవీణ్ బుల్బుల్ మనసుని గెలుచుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారు. వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరొచ్చినా వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. అయినా నువ్వేదైతే చేస్తున్నావు, ఒక ఆడదాన్ని నిస్సహాయతని, బలహీనతని ఉపయోగించుకుని నీ కోరికను తీర్చుకోవాలనుకుంటున్నావు. అలా చేసేవాడు మగాడే కాదు. ఎక్కువ మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఎక్కువ మాట్లాడుతున్నావు కదా. ఇంకొకసారి మగాడు కాదన్నావంటే ఈ రాడ్ నీ గొంతులోంచి అవతలకి పొడి చేస్తాను. అర్థమైందా నీకు? మగాడు కాదంటావా? నన్ను మగాడు కాదంటావా? నేను కావాలనుకున్నది నేను పొంది తీరుతాను. ఏ వస్తువుని తాకితే అది నాదైపోతుంది. ఆ రోజు బుల్బుల్ కూడా నన్ను మగాడు కాదని అంతే. కానీ తన అదృష్టం బాగుండి తను మీ ఇంటి ముందు నిలబడి ఉంది. ఇంకెక్కడైనా అయ్యుంటేనా తనకు మగాడంటే ఏంటో తెలిసొచ్చేది. నేనేం చెడ్డవాణ్ణి కాదు, కానీ మీరందరూ కలిసి నన్ను చెడ్డవాడు కాక తప్పనిసరి చేస్తున్నారు. ఇక బుల్బుల్ సంగతంటావా? తననైతే నేను పొందే తీరతాను. ఎందుకంటే ప్రవీణ్ కంటే ఎన్నో ఏళ్ల క్రితం పాతది నా ప్రేమ బుల్బుల్ మీద. కాలేజ్ టైం నుంచే తనని ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను మగాడు కాదంది.
ఈ మగాడు ఏం చేస్తాడో మీకు అర్థమయ్యేలా చేస్తాను. మీరేం చేయలేరు. 12 గంటలైంది కానీ మీరు కనిపెట్టలేకపోయారు. ఆ కిడ్నాపర్స్ ప్రజ్ఞని ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. కానీ మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కిడ్నాపింగ్ కేసు ఎప్పుడు సెన్సిటివ్ గా ఉంటుంది. ఎందుకంటే కిడ్నాపర్ స్వయంగా ఏదైనా తప్పు చేసినా అప్పుడు కూడా తను కాపాడుకోవటానికి ఆ కిడ్నాప్ చేసిన మనిషిని ఏమైనా చేయగలుగుతారు. అలాంటిది మీరు కోరుకోరు, మేము కోరుకోం. యాక్చువల్లీ ఈ కిడ్నాపర్స్ చాలా స్మార్ట్ గా ఉంటారు. వాళ్లకు మా సిస్టమ్ లోపల అంతా తెలుసు. లేదంటే ఎవరైనా పవర్ఫుల్ వ్యక్తి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకెప్పుడు తెలిసిపోతుంటుంది వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్ కాల్ వచ్చేంత వరకు మనం వాళ్ళనేవి ట్రేస్ చేయలేం. బల్బుల్ ఎక్కడుంది? ఇది బల్బుల్ ఫోన్. ఒకవేళ నువ్వు పెట్టేశావంటే చాలా బాధపడతావు. నాకు తెలుసు నువ్వు నన్ను ఎంతగానో ద్వేషిస్తున్నావని. కానీ నువ్వు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో అంతగా నిన్ను పొందాలన్న పిచ్చి నాలో రోజు రోజుకి క్షణక్షణానికి పెరిగిపోతూనే ఉంది. నువ్వు నాకు ఎంత దూరం అవుతావో నేను నీకు అంత దగ్గరగా వస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీ ప్రేమ నాలో పట్టుదల అయిపోయింది. ఇదంతా నాకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు నీకు సంబంధించిన విషయం చెప్తాను విను. మీ యొక్క ప్రజ్ఞ నా అధీనంలో ఉంది. మీ అక్క ప్రజ్ఞని నాకు సంబంధించిన మనుషులే కిడ్నాప్ చేశారు. నువ్వు స్వయంగా బయలుదేరి నా దగ్గరికి ఎప్పుడు వస్తావో మీ అక్కని అప్పుడే నేను వదిలేస్తాను. నేను చెప్పే జాగ్రత్తగా విను. నీ ప్రేమే నన్ను బలహీనుని చేసింది. అందుకే మీ అక్క ఇంకా బ్రతికుంది. లేదంటే ఎప్పుడో చంపేసేవాడిని. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలి. నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను. ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే మీ అక్క చావుకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంకో మాట, జవాబు అవుననే చెప్పాల్సి ఉంటుంది. నువ్వు బుల్బుల్ వద్దు. బుల్బుల్, బుల్బుల్ నేను చెప్పేది విను. తన మాటలేవి పట్టించుకోకు. తనన్నేమీ చేయలేడు. నిన్ను భయపెడుతున్నాడు అంతే. నిన్ను భయపెట్టడం కోసమే ఇలా చేస్తున్నాడు బుల్బుల్. నేను అబద్ధం చెప్పడం లేదని నీకు అర్థమైంది అనుకుంటాను. కాసేపటి తర్వాత నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. దేవకన్య ఎలా తయారై నా దగ్గరికి వచ్చేయాలి బుల్బుల్. ఎందుకంటే నువ్వు మీ అక్కని ఆ తర్వాత అన్నిటికంటే ముందు నువ్వు నీ కాబోయే భర్తని కలవబోతున్నావు. ఐ లవ్ యూ. ఓ గాడ్. ఒకవేళ బుల్బుల్ వీడు చెప్పిన మాట ఒప్పుకుందంటే, మరి ఒకవేళ తను ఒప్పుకోలేదంటే అప్పుడు ప్రజ్ఞావతుల పరిస్థితి ఏంటి? బావగారు, కాఫీ. అక్క కాఫీ ఎలా పెడుతుందో అలా ఉండదని నాకు తెలుసు. అక్కలా నేను కాఫీ పెట్టలేను. ఇన్ఫాక్ట్ అక్కలా ఏ పని చేయలేను. ఎందుకంటే అక్క స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. బావగారు, అక్క అయితే కనిపిస్తుంది కదా, తనకేమీ కాదు కదా. బుల్బుల్ అందరూ ప్రజ్ఞని వెతకడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ తను ఎక్కడుందో ఏంటో ఎవరికి తెలియడం లేదు. నేను కమిషనర్తో కూడా మాట్లాడాను. ఆ కిడ్నాపర్స్ ఫోన్ చేసేంత వరకు వాళ్ళు కిడ్నాపర్స్ ఎక్కడున్నారో ఏంటో ట్రేస్ చేయడం కష్టం అంటున్నారు. ఏ బుల్బుల్ చూడు, బుల్బుల్ ఏడవడం ఆపేసాయి. యు గాట్ టు బి స్ట్రాంగ్. చూడు, నువ్వు మీ అక్కల మిగతా పనులన్నీ చేయలేకపోవచ్చు, కానీ కనీసం నువ్వు మీ అక్క ఎలా స్ట్రాంగ్గా ఉండే ప్రయత్నం అయితే చేయగలవు కదా. ఏడవడం వల్ల ఏమీ కాదు. మనం ప్రజ్ఞని వెతకాలి కదా. యు గాట్ టు బి స్ట్రాంగ్. ఎవరై ఉంటాడు ఆ వ్యక్తి? ఆయన తను ప్రజ్ఞావతునికి బదులు బుల్బుల్ని ఎందుకు కోరుకుంటున్నాడు? మరి ఒకవేళ బుల్బుల్ అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు ప్రజ్ఞావతుని... ఓ గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? ప్రజ్ఞావతుని గురించి ఆలోచించనా లేక బుల్బుల్ గురించా? ఏ ప్రవీణ్, ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఇప్పుడు జరుగుతున్న దానికి నేనేంటి? ఇంట్లో ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్నారు. ఓ యా రైట్. ఇంట్లో అందరూ చాలా బాధపడుతున్నారు. అలా అని నువ్వు అన్ని కోల్పోయిన వాళ్ళు ఇలా తయారవడం కరెక్టేనంటావా? నేననేది ఏంటంటే అన్నే పరిస్థితి చూడు.
యు నో వాట్ స్టేట్ హీఈస్ ఇన్. అలాగే నువ్వు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ప్రవీణ్. నిద్ర ధ్యాస లేదు, తిండి ధ్యాస లేదు. ఇలా అయితే నీ హెల్త్ పాడైపోతుంది. ఆలియా, మనం ఆలోచించాల్సింది ప్రజ్ఞావదన గురించి. తను ఏ పరిస్థితిలో ఉందో తెలియదు. తను ఏమైనా తిందో లేదో, అంటే ఎలాంటి కండిషన్లో ఉందో కూడా తను. ఐఎమ్ సారీ టు సే ప్రవీణ్, కానీ మనం ఇక్కడ ఇలా ఆలోచించడం వల్ల తన కడుపైతే నిండదు కదా. నా ఉద్దేశం ఏంటంటే ప్రజ్ఞావతిని ఇక్కడుంటే అప్పుడు మనందరినీ పరిస్థితుల్లో చూడడానికి తను అసలు ఇష్టపడదు. యు నో హౌ షీ ఈస్. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం కంటే బెటర్ ఏంటంటే మనం దీనికి సొల్యూషన్ ఏంటనేది ఆలోచించాలి. యునో, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అండ్ ఐఎమ్ కన్సర్న్ ఫర్ యూ. మనం ఆలోచించకపోతే ఒకరి గురించి మరొకరు ఇంకెవరు ఆలోచిస్తారు ప్రవీణ్? సరే అయితే ఒక పని చేద్దాం. లెట్స్ గో అవుట్ ఫర్ లంచ్ సమ్వే. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. అప్పుడు మనం ప్రశాంతమైన మనసుతో ఆలోచించగలుగుతాం. మనం ఏం చేయాలో, ప్రజ్ఞావద్దని ఎలా కాపాడాలో, ఏం చేయగలో ఆలియా, మనం ఎవరి కావాలంటే నువ్వు బయటికి వెళ్ళి నీ మైండ్ ఫ్రెష్ చేసుకో. నేను ఎక్కడికి రాను. ప్రవీణ్, అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? నేను అనేదానికి అర్థం అదంతా ఏం కాదు. డోంట్ గెట్ మీ రాంగ్. ఐఎమ్ జస్ట్ కన్సర్న్ ఫర్ యూ అండ్ అనయ్య టూ. నేను మీ అందరినీ పరిస్థితుల్లో చూడలేను. అలాగే నాకు కూడా వదిన గురించి బాధగా ఉంది. అలాగే నేను నీ ఫ్రెండ్ అని కదా, నేను నీకేమీ కానట్టుగా నువ్వు బిహేవ్ చేయకు ప్లీజ్. ఆలియా, నువ్వు ఏం చేసుకోవాలనుకున్నా అది చేసుకో. ఐ డోంట్ కేర్. ఇప్పటికీ నేను చాలా బాధపడుతున్నాను. ప్లీజ్ నన్ను ఇంకా బాధ పెట్టకు. బట్ ప్రవీణ్, పెద్దమ్మా, నానమ్మ మందులైతే తీసుకున్నాం, మరి కూరగాయలు కూడా కొన్ని తీసుకుందాం. ఇది తీసుకో. నాన్నమ్మ ఇష్ట ప్రకారం అయితే నన్ను ఇంటికి వెళ్ళనివ్వదు. వెళ్ళాలని నాకు కూడా లేదమ్మా, కానీ ఇంట్లో ఎన్ని పనులున్నాయంటే, పైగా పొద్దున్నే లేచి ఆయన కోసం. ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నావు నన్ను? ఏమీ లేదు. నేను కేవలం ఏం చూస్తున్నానంటే నా కూతురు ఎంత మంచి భార్య అయిపోయిందా అని. ఎంత మంచి కోడలు. కొన్ని రోజుల క్రితం విషయమే కదా, ఎప్పుడు ఒకటే భయం నన్ను వేధిస్తూ ఉండేది. నీకెప్పుడు పెళ్ళవుతుంది, ఎప్పుడు ఒక మంచి కుటుంబం లభిస్తుంది, అలాగే ఎప్పుడు నీకంటూ కాపురం ఏర్పడుతుంది అని. కానీ చూడు ఎంత మంచి కుటుంబం దొరికిందో. నువ్వు వాళ్ళందరినీ ఎంతో బాగా చూసుకుంటున్నావు, అలాగే వాళ్ళు కూడా నేనంతే బాగా చూసుకుంటున్నారు. అవునా? వాళ్ళందరినీ చూసుకోవడం నాకు సంతోషంగా ఉంటుంది. అన్నిటికంటే అమ్మమ్మని చూసుకోవడం ఇంకా బాగుంటుంది. ఒకవేళ నేను గనక అమ్మ నిన్నొకటి అడుగుతాను, ఇస్తావా? నువ్వెప్పుడన్నా ఏదైనా అడిగితే నేను కాదన్నానా? అడుగు మరి. ఒకవేళ నేను లేకపోతే అప్పుడు, అంటే కేవలం అనుకో, అది ఒకవేళ ఏ కారణం చేతైనా నేను నా కుటుంబంతో ఉండలేకపోతే అప్పుడు నువ్వు అమ్మమ్మని చూసుకుంటావు కదా. ఆవిడ మందులు, భోజనం, నిద్ర అన్నిటినీ నువ్వే చూసుకోవాలి. నువ్వు అక్కడే ఉండి ఆవిడని చూసుకుంటావు కదా. నువ్వేం మాట్లాడుతున్నావు నాకేమీ వినాలలేదు. నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. అమ్మా, నిజానికి ఆయన వాళ్ళ నాన్నమ్మని ఎంతగానో ప్రేమిస్తారు. ఆవిడ్ని ఎలాంటి కష్టంలోనూ చూడలేరు. నేను అమ్మమ్మ దగ్గర ఉంటే ఆయనకి ధైర్యంగా ఉంటుంది, కానీ నేను లేనప్పుడు అమ్మమ్మకి ఏమైనా జరిగితే అప్పుడు ఆయన పూర్తిగా కూలిపోతారు. ఆయన బాధలన్నీ ఆయనకి బలహీనతగా మారడం నేను చూడలేనమ్మా. ఆయన ఎలా ఉంటారో అలాగే ఉండాలి. స్ట్రాంగ్, కాన్ఫిడెంట్, హుషారుగా, అంతే. మరి నేను గనక లేకపోతే అమ్మమ్మ నువ్వే చూసుకుంటావు కదా. పూర్ణిమ పద. ఎక్కడికి పెద్దమ్మా? కూరగాయలు తీసుకొని. అవన్నీ తర్వాత తీసుకుందాంలే. నాకు ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది. పద పెద్దమ్మ, కానీ పద, నేను చెప్పానుగా. అభి, నువ్వు ఒంటరిగా ఉండడం మంచిదైంది. నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమైంది ప్రవీణ్, టెన్షన్గా కనిపిస్తున్నావు? అభి, విషయమే అలాంటిది. ఏమైంది ప్రవీణ్, అంత బానే ఉంది కదా? నానమ్మ ఆరోగ్యం ఏం పాడవలేదు కదా? లేదు అభి, నాన్నమ్మకేమీ కాలేదు. మరి ప్రజ్ఞ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడంతా బానే ఉంది కదా? అక్కడ కూడా అంతా బానే ఉంది. అయితే మరి ఏమైంది? నువ్వు ఇంతకింత అభి, టెన్షన్. కిడ్నాపర్స్ ఇప్పుడే ఫోన్ చేశారు. కిడ్నాపర్స్ ఫోనా? ఎప్పుడు? ఎవరి ఫోన్కి? వెళ్ళి పోలీసులకు చెప్దాం. వాళ్ళ కాల్ ద్వారా కిడ్నాపర్స్ ట్రేస్ చేయగలుగుతారు. పద నాతో పాటు. ఒక్క నిమిషం ఆగపి. ఏమైంది? కిడ్నాపర్స్ బుల్బుల్ మొబైల్కి ఫోన్ చేశారు. బుల్బుల్ ఫోన్కి ఇచ్చేశారా? అవునపి, వాళ్ళు ప్రజ్ఞావతిని వదిలేయడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ అందుకు బదులుగా వాళ్ళు బుల్బుల్ అక్కడికి రావాలంటున్నారు. ఆ కార్పొరేట్ ప్రజ్ఞాస్థానంలో బుల్బుల్ని తన దగ్గరికి రప్పించుకోవాలనుకుంటున్నాడా? యాక్చువల్లీ నాట్ బ్యాడ్. ఫోన్ నేనే రిసీవ్ చేసుకున్నాను. కిడ్నాపర్స్ ఏమనుకున్నారంటే బుల్బుల్తోనే మాట్లాడుతున్నానని. వాళ్ళు ఏమన్నారంటే ప్రజ్ఞావతిని స్థానంలో బుల్బుల్ అక్కడికి రావాలంటున్నారు. అలాగే వాళ్ళకి త్వరగా సమాధానం ఇవ్వాలట. ఆ జవాబు అవుననే ఉండాలట. నాకేం అర్థం కావడం లేదు. ఒకవేళ మనం బుల్బుల్ని పంపించకపోతే
వాళ్ళు ప్రజ్ఞావతిని ఎంత మాత్రం వదిలిపెట్టరు. భగవంతుడా, బుల్బుల్ ఏ తప్పు చెయ్యకూడదు. ప్రవీణ్కి విషయం తెలిస్తే బావుండు. లేదంటే బుల్బుల్ ఒకవేళ ఒక్కతే తప్పుడు నిర్ణయం తీసుకుందంటే వాళ్ళు ఎక్కడికి రమ్మన్నారు? వాళ్ళు ఎక్కడికి రమ్మన్నారో చెప్పు. నాకు చెప్పు, వాళ్ళు ఎక్కడికి రమ్మన్నారు? నువ్వెందుకు తెలుసుకోవడం? ప్రవీణ్, నేను తెలుసుకోవాలి. నా ఫోన్ వచ్చింది. ఏమన్నారో, ఎక్కడికి రమ్మన్నారో నాకు తెలియాలి. అందుకే ప్లీజ్ నాకు చెప్పు. నువ్వు నా ప్రశ్నలకు జవాబు బుల్బుల్, calm down. కొంచెం పేషెన్స్ గా వ్యవహరించు. వాట్ యు మీన్ పేషెన్స్ ప్రవీణ్? అక్కడ అక్క కిడ్నాపర్స్ దగ్గర ఉంది, ఇక్కడ ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. అయినా నువ్వు నన్ను పేషెన్స్ గా వ్యవహరించమంటున్నావా? ప్రవీణ్, అక్క లేకుండా నేను ఒక్కో క్షణం ఎలా గడుపుతున్నానో నాకే తెలీదు. అయినా వాళ్ళు మనల్ని డిమాండ్ చేసినప్పుడు అందులో ఆలోచించాల్సిందే ఉంది. వాళ్ళు నన్ను రమ్మన్నారు కదా, నేను వెళ్తాను. ప్రవీణ్, ప్లీజ్ లెట్ మీ గో. బుల్బుల్, చిన్నపిల్లలా మాట్లాడుకున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకు నేను వెళ్ళకూడదు? మా అక్క లైఫ్ అక్కడ పనంగా పెట్టుంది. ఒకవేళ తన కోసం నా లైఫ్ ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తే నేను చేస్తాను ప్రవీణ్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ కంటే ఎక్కువగా అక్కే నన్ను చూసుకుంది. చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, చిన్న విషెస్ కూడా తను నా ప్రతి విష్ ని తీర్చేది ప్రవీణ్. అలాగే నానమ్మ కూడా అనేది అక్క తల్లి లాంటిది అని. అవును, తను అమ్మ లాంటిదే. తను అమ్మే, అలాగే తను అక్క, తను స్నేహితురాలు, అలాగే తను నా లైఫ్ లో అందరికంటే బెస్ట్ టీచర్. ఎందుకంటే తనే నాకు నేర్పించింది లైఫ్ లో అసలైన సంతోషం ఎప్పుడు లభిస్తుందంటే నువ్వు ఇంకొకరి కోసం బతికినప్పుడు. బాగురు నన్ను. ప్రవీణ్, ప్లీజ్, యూ కాంట్ స్టాప్ మీ లైక్ దిస్. ఐ హావ్ టు గో నౌ. బుల్బుల్, నేను చెప్పేది విను. నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల ఏ సమస్య తీరిపోదు. నువ్వు నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్రవీణ్. నేను కేవలం ఏం ఆలోచిస్తున్నానంటే నేను గనక అక్కడికి వెళ్ళకపోతే అప్పుడు వాళ్ళు మా అక్కని వదలరు. నేను అక్కడికి వెళ్ళాల్సిందే ప్రవీణ్. బుల్బుల్, గ్యారెంటీ ఏంటి? ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్తే అప్పుడు వాళ్ళు మీ అక్కని వదిలేస్తారని గ్యారెంటీ ఏంటి? వాళ్ళ ప్లాన్ అసలు ఇంకేదైనా కూడా ఉండొచ్చు కదా. అయినా వాళ్ళు నిన్నే కిడ్నాప్ చేయాలనుకుంటే వాళ్ళు ప్రజ్ఞావతిని ఎందుకు తీసుకెళ్ళినట్టు? ప్రజ్ఞావతిని కిడ్నాప్ చేసి బదులుగా నిన్ను అడుగుతున్నారు. అసలు దాని అర్థం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. Oh God! ఇప్పుడు నాకు అర్థమైంది ప్రవీణ్. అసలు వాళ్ళు అక్కని కిడ్నాప్ చేయాలని అనుకోలేదు. వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు. అయితే వాళ్ళు పొరపాటున అక్కని కిడ్నాప్ చేశారు. God! ప్రవీణ్, దాని అర్థం మా అక్క నా మూలంగానే సమస్యలో పడింది. నేను ఏమైనా వెళ్లాల్సిందే. నేను ఎటు పరిస్థితుల్లో అక్కని కాపాడుకుంటాను. ఒకవేళ అక్కకి ఏమైనా అయిందంటే అప్పుడు జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. బుల్బుల్, నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? దిస్ ఇస్ జస్ట్ నాట్ ద వే. వాట్ యు మీన్ దిస్ ఇస్ జస్ట్ నాట్ ద వే? తను నా మూలంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది. తనకు ఎప్పుడు సంబంధాలు వచ్చేవి కానీ వాళ్లకు నేను నచ్చేదాన్ని, తను కాదు. నా మూలంగా తనకు ఎన్ని సంబంధాలు చెడిపోయాయి. బయలుదేరి వచ్చిన పెళ్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ప్రవీణ్. ఇవాళ ఎప్పుడైతే తన భర్తతో తన ఫ్యామిలీతో సంతోషంగా ఉందో అప్పుడు నా మూలంగా మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. దాంతో తన ఫ్యామిలీకి తన హస్బెండ్ కి దూరం అయింది. అయినా ఒకవేళ అమ్మకు తెలిసిందంటే మొత్తం అంతా నా మూలంగానే జరిగిందని. ఎంత కష్టం మీద నేను తన నమ్మకాన్ని గెలుచుకున్నాను. నేను తన నమ్మకాన్ని మళ్ళీ పోగొట్టుకోలేను ప్రవీణ్. ఐ జస్ట్ కాంట్ అఫోర్డ్ టు డూ దిస్. మరి నా సంగతి ఏంటి బుల్బుల్? నేనేమైపోతాను? నేను కూడా నా ప్రేమను కష్టపడి దక్కించుకున్నాను. మరి నువ్వు దాన్ని అంత తేలిగ్గా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నావా? అది నాకు చెప్పు ప్రవీణ్. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించడం లేదు. నేను కేవలం ఒకటే ఆలోచిస్తున్నాను. నేను ఎలాగైనా మా అక్క దగ్గరికి వెళ్ళాలి. నేను తను ఆ సమస్య నుంచి బయటపడేయాలి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు ప్రవీణ్. బుల్బుల్, అభి, నువ్వేం మాట్లాడవే? కాస్త నువ్వేనా తనకు చెప్పు. తన లైఫ్ ని రిస్క్ లో పడేసుకుంటే దానికేం సొల్యూషన్ దొరుకుతుంది? బుల్బుల్ చెప్పేది సరైంది. వాళ్ళు కోరుకున్నట్టు బుల్బుల్ అక్కడికి వెళ్ళటం తప్ప మన దగ్గర ఇంకో సొల్యూషన్ లేదు. వేరే ఎవరికో కాకపోయినా కనీసం ఈయనకి విషయం తెలియాలి. ఆయనకి ఇదంతా తెలిసిందంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బుల్బుల్ని ఇక్కడికి రానివ్వరు. ఆయన గురించి నాకు ఆ మాత్రం అయితే తెలుసు. ఆయన ఇలాంటి తప్పు చెయ్యరు. ఒకవేళ తన ప్రజ్ఞ జీవితాన్ని కాపాడాలనుకుంటే అప్పుడు తన లైఫ్ని సాక్రిఫైస్ చేయక తప్పదు. నువ్వు అలా అంటున్నావేంటి? నువ్వు తనకు నచ్చ చెప్పాల్సింది పోయి తను పాపం భయపడిపోయింది. తనకేం అర్థం కావడం లేదు.
నువ్వు ఎదురు తన్నే సమర్థిస్తున్నావా? ప్రవీణ్, ఆయన నన్నేమీ సమర్థించడం లేదు. ఆయన నా సరైన నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇది తప్ప ఇప్పుడు వేరే ఏ ఆప్షన్ లేదని ఆయనకు అర్థమైంది. ప్లీజ్ నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను అక్కడికి వెళ్ళాలి. బుల్బుల్, మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల ప్రాబ్లం తీరిపోతుందానా? నువ్వు అక్కడికి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ కావడం కాదు కదా, ఇంకా పెద్దదవుతుంది. అర్థం చేసుకోవే. అయినా అభి, మనం ప్రజ్ఞావతిని కాపాడడానికి బుల్బుల్ని అక్కడికి పంపిస్తున్నాం. రేపు బుల్బుల్ని కాపాడడానికి ఇంకెవరినో పంపించాలి. మనకు అసలు తెలియని కూడా తెలియదు మనం ఎవరితో డీల్ చేస్తున్నాం, వాళ్ళెవరో, వాళ్ళకేం కావాలో. ప్రవీణ్, బహుశా నువ్వు చెప్పేది కరెక్టేనేమో, కానీ ఈ క్షణం అక్కని కాపాడడం ఇంపార్టెంట్. ప్లీజ్ లెట్ మీ గో, ప్లీజ్. కిడ్నాపర్స్ ఫోన్. బుల్బుల్, ఏం ఆలోచించావు? నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడికి రావాలో చెప్పు. వెరీ గుడ్ గర్ల్. నాకు తెలుసు బుల్బుల్, నువ్వు అవునని సమాధానం చెప్తావని. అడ్రస్ చెప్తా, నోట్ చేసుకో. సాయంత్రం 5 గంటలకు మన్సూర్ మిల్, కాంజోర్ మార్గ్. సరే, నేను వచ్చేస్తాను. కానీ మా అక్కకి ఏమీ జరగడానికి వీల్లేదు. నువ్వు చాలా త్వరగా ఇక్కడికి రావడంలోనే మీ అక్క సేఫ్టీ దాగుంది. నువ్వు ఇక్కడికి ఎంత త్వరగా వస్తావో అంత త్వరగా ప్రజ్ఞ గారు తన ఇంటికి చేరుకుంటారు. అయినా అది నీ ప్రేమో నా ప్రేమో తెలీదు. ఇక నా బుల్బుల్ నా దగ్గరికి దూసుకొచ్చేస్తుంది. అలాగే నేను ఒక విషయం చెప్పనా? ఇది నువ్వు లేకపోతే ఇంపాసిబుల్ అయ్యేది. నేను ఓడిపోతున్న పంతాన్ని నువ్వు గెలుపుగా మార్చేశావు. నా వ్యాలంటైన్ డేని మరుపురాని రోజుగా చేశావు. ఇది నేను కల్లో కూడా ఊహించలేదు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు. నువ్వేమనుకుంటున్నావు? ఇదంతా చేయడం వల్ల నీకు బుల్బుల్ ప్రేమ లభిస్తుందనా? ఇదంతా చేసిన తర్వాత బుల్బుల్ నిన్ను ద్వేషిస్తుంది. తన దృష్టిలో నువ్వింకా దిగజారిపోతావు. ఇంకెవరికీ కాకపోయినా కనీసం భగవంతుడికైనా భయపడు. అను ఎన్ని అనగలుగుతావో అన్ని అను. ఇవాళ నువ్వు తిడుతున్న తిట్లు కూడా నాకు ఆశీస్సుల్లాగా అనిపిస్తున్నాయి. ఏ రఘు, ఏమున్నా? నా సంతోషం వెనుకున్న అన్నిటికంటే పెద్ద రహస్యం ఏంటో తెలుసా? ప్రజ్ఞా గారు. అరే, కేకు తీసుకురండ్రా, కాస్త తన నోరు తీపి చెయ్యండ్రా. వెళ్ళండి. ప్రజ్ఞా గారు, కాస్త నోరు తీపి చేసుకోండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బుల్బుల్ ఆగు. బుల్బుల్ ప్లీజ్ అలాంటిదేం చేయకు. బుల్బుల్ ఇలా చేసి నువ్వు ఎవరికీ మేలు చేయడం లేదు. పైగా మిగిలిన వాళ్ళని ఇబ్బందుల్లో పడేస్తున్నావు. ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు వెళ్ళకు. ప్రవీణ్, బహుశా నేను ఇలా చేయడం వల్ల సమస్య నుంచి అందరూ బయటపడతారేమో. అవును, బహుశా నేను చేసే తప్పేమో, కానీ అట్లీస్ట్ నేను ఏదో ఒకటి చేస్తున్నాను. అలా చేయడం వల్ల ఏదో ఒకటి జరుగుతుంది. ప్రవీణ్, నాకు తెలుసు నువ్వు ఈ క్షణం కేవలం మన గురించి ఆలోచిస్తున్నావు, మన బంధం గురించి ఆలోచిస్తున్నావు. కానీ నేను అలా చేయలేను. ఎందుకంటే మా అక్కే నా సర్వస్వం. ప్రవీణ్, నా వల్లే తను సమస్యల్లో పడింది. నేను తన్ని వెతకాల్సిందే, నేను అక్కడికి వెళ్లాల్సిందే. బుల్బుల్, ఇదిగో ఎడడం ఆపేసి మంచి తాగు. ఏమన్నావు నువ్వు? అంటే పరిహారంగా కార్పొరేటర్ బుల్బుల్ని కావాలన్నాడా? బుల్బుల్ వెళ్తేనే అప్పుడే ప్రజ్ఞ ఇంటికి తిరిగొస్తుందా? భగవంతుడా. అలియా, కానీ ఇప్పుడు తన పరిస్థితి ఏమవుతుంది? అయ్యో పాపం, తను 2 రోజుల్లో అభితో తన ఫ్యూచర్ గురించి ఎన్నెన్ని కలలు కందో తెలీదు. నువ్వేంటి ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉన్నావు? నువ్వేమీ బాధపడకు, నేను ఇప్పుడే తనుకు ఫోన్ చేసి చెప్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? తనుకి ఫోన్ చేస్తున్నాను. ప్రజ్ఞ ఇంటికి తిరిగి వస్తుందని. నేను చెప్పానా ఫోన్ చేయమని? తనుకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఎందుకు? ఎందుకంటే ఆ కార్పొరేటర్ ప్రజ్ఞా స్థానంలో బుల్బుల్ని తన దగ్గరికి రమ్మంటున్నాడని గనక తనకి తెలిసిందంటే అప్పుడంతా గందరగోళం చేస్తుంది. అయినా తనేదో కాస్త బుర్ర ఉపయోగించో ఏదో పని చేస్తున్నాడు. దాన్ని నీ బుర్ర పెట్టి పాడు చేయకు, అర్థమైందా? ఒకసారి ఆ బుల్బుల్ ఆ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళిందంటే అప్పుడు నాకు ప్రవీణ్కి ప్రేమలో ఎవ్వరూ అడ్డుపడలేరు.
అర్థమైందా నీకు? ఇంతవరకు చాలా జరిగింది, కానీ ఇవాళ జరిగిందంతా చాలా తప్పు. ఇదంతా నీ వల్లే జరిగింది. మనం బుల్బుల్ని ఆపగలం, కానీ నువ్వు తన్ని పంపించాలనుకుంటున్నావు. ఆయన నువ్వేమనుకుంటున్నావు? తను అక్కడికి వెళ్ళి వదిన్ని కాపాడుతుందనా? ఒకవేళ కిడ్నాపర్స్ ఇద్దరిని బంధించేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రవీణ్, తనేదో కాస్త సెంటి అవుతుంది, తను భయపడిపోయింది, తనకేమీ అర్థం కావడం లేదు. కానీ నువ్వేనా తనకు చెప్పొచ్చు కదా. నేను చెప్పేది నువ్వు చెప్పేది నేను ఎందుకు వినాలి? ఒకవేళ ప్రజ్ఞ వదిన కూడా ఇక్కడే ఉంటే తను కూడా ఇలాగే అనేది. తను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని, అలాగే తను వెళ్ళాలని పట్టుబట్టినా నువ్వు తనకు నచ్చ చెప్తావని వదిన కూడా ఆశపడేది. ఒకసారి ఆలోచించి చూడు, తను ఇక్కడికి వస్తే అప్పుడు బుల్బుల్ ఇక్కడ లేకపోవడం చూస్తే తనకి నువ్వేం జవాబు చెప్తావు? నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ప్రవీణ్. నువ్వు జవాబు చెప్పలేవు కూడా అభి, ఎందుకంటే నీది తప్పు అని నీకు తెలుసు. నేను చెప్పేది అయినా ఏం వినాలి, ఎందుకు వినాలి అభి? నువ్వు ప్రజ్ఞావతిని గురించి, నువ్వు తన గురించి ఆలోచించదని, తన్ని కాపాడద్దని నేనేం అనడం లేదు. బట్ అలా కూడా ఏమైనా చేయొచ్చు దానివల్ల ఇద్దరిని కాపాడొచ్చు. నేను నీ ఫ్రెండ్ని, నేను నీకు చాలా మంచి ఫ్రెండ్ని. నువ్వు నా పట్ల ఇలా ఎందుకు చేస్తున్నావు? నీకు తెలుసుగా నాకే ఫ్యామిలీ లేదని. నాకుందల్లా బుల్బుల్ ఒకతే, దాంతోనే నా ఫ్యామిలీ స్టార్ట్ చేయబోతున్నాను. అభి, నువ్వు ఈ రోజు వరకు ఏం చేసినా అంతా సరిగ్గానే చేసావు, ఎప్పుడు సరిగ్గానే చేసావు. కానీ నా లైఫ్కి వచ్చేసరికి నువ్వు ఎప్పుడు తప్పుడు డెసిషన్లో ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకోలేదు? దానివల్ల వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేటట్టు. అభి, నేను ఈ విషయంలో నీకు తోడుగా ఉండను. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నాను, కానీ ఈసారి కాదు. తన్ని ఒంటరిగా వెళ్ళనివ్వను. నేను స్వయంగా తనతో పాటు వెళ్తాను. వాళ్ళిద్దరిని ఆ ప్రమాదం నుంచి కాపాడి తప్పకుండా తిరిగి తీసుకొస్తాను. ఇక నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు ప్రవీణ్. బుల్బుల్ 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 ఏమైంది నీకు? ఉన్నట్టుండి పడిపోయిందేంటి? బుల్బుల్ని నేను ఎక్కడికి పంపించట్లేదు. నువ్వేమీ టెన్షన్ పడకు. తను గాఢ నిద్రలో ఉంది. నేను తనకి నీళ్లలో నిద్ర మాత్రం కల్పించాను. ఏడవడం ఆపేసి మంచినీళ్ళు తాగు. కమ్. నిద్ర మాత్రలా? కానీ నువ్వేమనుకుంటున్నావు ప్రవీణ్? నువ్వు నేను చెప్తే తను ఆగుతుంది అనుకుంటున్నావా? తను ఎవరి మాట వినదు. తనను ఆపటానికి ఉన్న దారి ఇదొక్కటే. నీ బుల్బుల్ ఎక్కడికి ఏమీ వెళ్ళదు. అలాగే అక్కడికి ఎవరైనా వెళ్తున్నారంటే అది కేవలం నేను మాత్రమే. ప్రవీణ్, మొత్తం అంతా కిడ్నాపర్స్ లెక్క ప్రకారమే జరిగింది. బుల్బుల్ ఆ కిడ్నాపర్స్తో మాట్లాడింది. నా దగ్గర వాళ్ళ అడ్రస్ ఉంది. ఇప్పుడు అక్కడికి నేను వెళ్తాను. అయినా ప్రవీణ్, నువ్వు నన్ను నీ ఫ్రెండ్ అని కూడా అనుకో కదా. నువ్వు నిజంగానే అనుకున్నావా నేను కేవలం నా గురించి ఆలోచిస్తున్నానని? ఐఎమ్ రియలీ సారీ అభి. ఇలా చేస్తుంటే దీని గురించి నాకు ముందే చెప్పుండొచ్చుగా. ఎప్పుడు చెప్తాను ప్రవీణ్ నీకు? మొత్తం అంతా ఇంత స్పీడ్గా జరుగుతోంది. నాకు ఆలోచించుకోవడానికి కూడా టైం కావాలి కదా. అయినా బుల్బుల్ ముందు నేను ఇదంతా నీకు చెప్పకూడదు అనుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ అభి. నువ్వు అక్కడికి ఎక్కడికి వెళ్ళొద్దు. నేను ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను. ప్రవీణ్, నేను పోలీసులు ఇన్వాల్వ్ చేసి ప్రజ్ఞ ప్రాణాన్ని ప్రమాదంలో పడేయాలనుకోవడం లేదు. నేను ప్రజ్ఞ జీవితం విషయంలో ఇప్పుడు రిస్క్ ఏమీ తీసుకోవాలనుకోవడం లేదు. అలాగే నేను తనని కోల్పోవాలని కూడా అనుకోవడం లేదు ప్రవీణ్. నేను ఎక్కడికి ఒంటరిగా వెళ్తాను. డోంట్ వరీ, అంతా బాగానే జరుగుతుంది. నువ్వు ఇక్కడ ఉండి ఇంట్లో అందరినీ చూసుకో. మరి ముఖ్యంగా నానమ్మని. నువ్వు అసలేం టెన్షన్ పడకు, నేను ఇక్కడ అంతా చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు చాలు. నువ్వు నా గురించి ఏం భయపడకు. నేను నా ప్రజ్ఞని నాతో పాటు తీసుకొస్తాను. బుల్బుల్ని గెస్ట్ రూమ్లో తీసుకెళ్ళు. సార్ లాండ్రీకి వేయడానికి కోట్ ఇచ్చారు కదా, అందులో ఈ లెటర్ దొరికింది. అమ్మా, ముందు మీరు సూప్ తాగండి, తర్వాత మందులు వేసుకోవాలిగా. సరళ గారు, నాకిదే మాత్రం బాగోలేదు. మా ఇంట్లోనే నాకే సేవలు చేస్తున్నారు. జనం ఏమనుకుంటారు? జనం ఏమీ అనరు. ఒకవేళ జనం ఏమైనా అనుకుంటే అనుకోనివ్వండి. మీరు మాకు వియ్యపురాలు, నాకంటే పెద్దవారు. అయినా ఈ సమయంలో నేను మిమ్మల్ని చూసుకోపోతే ఇంకెవరు చూసుకుంటారు? అయినా అసలు ఇదంతా నేను మా ప్రజ్ఞ కోసం చేస్తున్నాను. ప్రజ్ఞ మీకు అదంతా నేను మీకు తర్వాత చెప్తాను. మీరు సూప్ తీసుకోండి ముందు. నాకు తెలుసు మీకు ఎలాంటి సూప్ ఇష్టమో ప్రజ్ఞకి తెలుసు, కానీ నేను కూడా కాస్త ప్రయత్నం చేశాను. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దయచేసి నన్ను క్షమించండి. సరళ గారు, నేను సిగ్గుపడేటట్టు ఏమీ చేయకండి. మీ మందులు కూడా చూడాలి కదా. మందులు నా మందులు డ్రాలో ఉన్నాయి. నీళ్లు తెచ్చావా? అవునమ్మా, నువ్వు అంటున్నావు ప్రజ్ఞ అని. అంటే ప్రజ్ఞ నీకు ఎప్పుడు చెప్పింది? తను పెళ్ళైన తర్వాత మా ఇంటికి వచ్చింది కదా, అప్పుడు మాటల మధ్యలో
మాటల మధ్యలో తను నా దగ్గర మాట తీసుకుంది. మిమ్మల్ని బాగా చూసుకునేది కదా తను. ఎప్పుడు మీ మందులు, అలాగే సూప్, అలాగే ఏం చెప్పేదంటే ఒకవేళ నేను ఆవిడ దగ్గరలో లేకపోతే గనక అమ్మ నువ్వెళ్ళి ఆవిడని చూసుకో అని. ఎందుకంటే ఒకవేళ మీకు ఏ కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు అభి పూర్తిగా తలకిందులైపోతాడు, తను బాధపడతాడు. అలాగే అలాగే ప్రజ్ఞ తను బాధపడటాన్ని చూడలేదు, మీరు బాధపడితే చూడలేదు, ఇంకా ఈ కుటుంబంలో ఎవరు బాధపడినా చూడలేదు. అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను. సరళ గారు, తన ప్రేమకు ఏదో దిష్టి తగిలినట్టుగా అనిపిస్తుంది. లేదు లేదు, వాళ్ళ ప్రేమకి ఎవరి దిష్టి తగలనే తగలదు. ఇదొక పరీక్ష. భగవంతుడు వాళ్ళిద్దరి ప్రేమని పరీక్షిస్తున్నాడు. భగవంతుడు ఒకవేళ వాళ్ళని పరీక్షిస్తుంటే అప్పుడు మనం వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మనదే అవుతుంది కదండి. ఏంటి చూస్తున్నావు? త్వరగా టేబుల్ తీసుకురా. నిజంగానే నీ అదృష్టం చాలా బాగుంది. లేదంటే కిడ్నాపింగ్ లో మనుషులకి తినడానికి ఏమీ ఉండదు. కానీ నీకు ఈ కేక్ వచ్చింది చూడు. అది సరే కానీ రఘు, తను తినాలంటే చేతులు విప్పడం తప్పనిసరి. మొత్తం విప్పాల్సిన అవసరం అయితే లేదు. అవును, అయితే సగం విప్పుదాం. అంతే కదా మరి. కేక్ ఓకే. తినేసేయ్. ఎంజాయ్ చెయ్యి. వ్యాలంటైన్స్ డే. ఇవాళ ఈ ప్రేమికుల రోజున నేను ఆయన దగ్గర లేను. ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎప్పుడైతే ఆయనకి నా ప్రేమ అనుభూతి కలుగుతుందో. ఈ షర్ట్ ఉన్నట్టుండి ఇలా టైట్ అయిపోయిందేంటి? నిన్నే కదా కొంది. ఇది వేరే షర్ట్ ఏం కాదు కదా. షర్ట్ అయితే అదే, మరి టైట్ ఎలా అయింది? ఓ నో. ఇలా జరిగిందేంటి? ఇప్పుడు ఏం చేయాలి నేను? అమ్మా, అలాగే ఆ లెటర్ నేను టైప్ చేసి తర్వాత నీకు ఫోన్ చేస్తాను. నేను నీకు ఫోన్ చేస్తాను. ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదు. ఏమైంది ఇప్పుడు? అసలు ఇదేం ఫ్యాషన్? మీరు బటన్స్ అడ్డదిడ్డంగా ఎందుకు పెట్టుకున్నారు? బటన్స్ అడ్డదిడ్డంగానా? ఓహో, అందువలేనా షర్ట్ టైట్. టెస్ట్ 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 చేస్తున్నాను నేను, నీకు సరిగా కనిపిస్తుందో లేదో అని. అందులో నువ్వు పాస్ అయ్యావు. అలాగే ఒకవేళ నీకు గనక బాగా కనిపిస్తోందంటే ఇక నేను టెన్షన్ పడాల్సింది లేదు. బటన్లు పెట్టేసుకుంటాను. చిన్న పిల్లల్లా చేస్తున్నారు మీరు. అలాగా? అంటే మీ ఏరియాలో పిల్లలకి ఇలా గెడ్డాలు మీసాలు ఉంటాయా? గెడ్డాలు మీసాలు ఉండవు గానీ వాళ్ళ దగ్గర బుర్ర అయితే ఉంటుంది. అది మీ దగ్గర లేదు. ఒకవేళ ఇవాళ నాకు గనక తొందర లేకపోతే అప్పుడు నేను నీకు చూపించేవాడిని నాకు ఎంత బుర్రుందో ఏంటో. దాని గురించి తర్వాత చెప్పొచ్చు కానీ ముందు మీరు లేవండి. లేవండి. నాకు తెలుసు నేను అక్కడ పెట్టిన నెయిల్ పాలిష్ని మీరు కింద పడేశారు అని. అలాగే అది నేను తర్వాత శుభ్రం చేస్తాను. ఇదిగో చూడండి, కారు ఇలా రోడ్డు మధ్యలో ఆపారేంటి? తీయండి, పక్కకు తీయండి.
ఇవాళ నేను మీతో పాటు లేను కానీ ఒక్కసారి మిమ్మల్ని చూస్తే బాగుండు. ఆ తర్వాత నాకు చావొచ్చినా పర్వాలేదు. అప్పుడు కనీసం ఇవాళ నేను నా జీవితం మొత్తం జీవించాను అనుకుంటాను. అభి త్వరగా వచ్చి నన్ను కాపాడు. నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ హెల్ప్ మీ అభి. ఏమైంది తను? ఎక్కడున్నావు? గోల్డెన్ లైట్ హాల్లో ఉన్నాను. నేను అక్కడ ఉన్నాను. ప్లీజ్ వచ్చి నన్ను కాపాడు. నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ హెల్ప్ మీ అభి. తను నేను తనకు అసలు ఏమైంది? ఇవాళ వ్యాలంటైన్స్ డే. బుల్బుల్ నాతో పాటే ఉంది, కానీ ప్రజ్ఞ వదిన తన ప్రేమ నుంచి ఇంకా దూరం వెళ్ళిపోయింది. ఇవాళ వ్యాలంటైన్స్ డే. బుల్బుల్ నాతో పాటే ఉంది, కానీ ప్రజ్ఞ వదిన తన ప్రేమ నుంచి ఇంకా దూరం వెళ్ళిపోయింది. బుల్బుల్ వెళ్తానన్న నిర్ణయంతో నేనెంతో భయపడిపోయాను. అక్కడ ప్రజ్ఞ వదిన పరిస్థితి ఎలా ఉందో ఏమో. అభి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు కాపాడతాడా అని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉండుంటుంది. మనిషి ప్రేమలో తన జీవితం అంతా గడపగలడు, కానీ తన ప్రేమ కోసం ఎదురు చూస్తూ 2 రోజులు కూడా గడపలేడు. అయినా ఎదురు చూడడం ఎలా ఉంటుందో నాకంటే బాగా ఇంకెవరికి అర్థమవుతుంది. ప్రజ్ఞవతిని అభికి దూరంగా ఉంచాలనుకుంటే మరి తన మనసులో అభి మీద ప్రేమనెందుకు పుట్టించావు? ప్రేమించిన ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో ఎందుకు సాగాల్సి వస్తుంది? ఎక్కడి నుంచైతే ఒక్కోసారి ఏ గమ్యం, ఏ మలుపు కనిపించదో. మరి నువ్వు ప్రతి చోట ఉంటావు కదా. ప్రేమించిన వాళ్ళు తాము ఒంటరిగా ఉన్నామనుకుంటారు. మరి వాళ్ళకి ఎందుకు సాయం చేయవు నువ్వు? అభి ప్రజ్ఞవతిని తీసుకురావడానికి వెళ్ళాడు. ప్లీజ్ తన ధైర్యాన్ని, ప్రజ్ఞవతిని ఆశని నాశనం కానివ్వకు. అలాగే వాళ్ళిద్దరూ తిరిగి వస్తారు కదా, వాళ్ళని ఎప్పటికీ వేరు చేయకు. తను 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 ఇక్కడేం చేస్తోంది? ఒకవేళ తనేమి ప్రమాదంలో లేదు కదా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నాకు తెలుసు నువ్వు తప్పకుండా వస్తావని. ఈ సర్ప్రైజ్ నీకోసమే అభి. అంటే లాస్ట్ ఇయర్ మనం వ్యాలంటైన్స్ డే కలిసి చేసుకోలేకపోయాం కదా, అప్పుడు నువ్వెంత బాధపడుంటావు. అందుకే నేను ఈసారి వ్యాలంటైన్ మన కోసం ఎక్స్ట్రా స్పెషల్ గా చేయాలనుకున్నాను. తను ఎక్కడున్నావు? నువ్వు బయటికి రా. నీ దగ్గరే ఉన్నాను. అలాగే నువ్విక ఆగలేకపోతున్నావని కూడా తెలుసు. మరి నా సిచ్యుయేషన్ ఏంటో ఆలోచించి, నువ్వు నా దగ్గర ఉండి కూడా నాకు దగ్గరగా లేనప్పుడు నేనెంత బాధపడుంటాను అభి. తను తను నువ్వు ఎక్కడున్నావు? బయటికి రా. తను హ్యాపీ వ్యాలంటైన్స్ డే. తను అభి ప్లీజ్ నన్ను ఇలాగే ఉండనివ్వా. నన్ను ఫీల్ అవ్వని నువ్వు ఇక్కడే ఉన్నావని నా దగ్గర. నీకోటి తెలుసా, ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఓ ఒక విషయం అయితే నేను మర్చిపోయాను. వెయిట్. సి అభి, మొత్తం అన్నీ నీకు ఇష్టమైనవే. కేక్, క్యాండిల్స్, షాంపెయిన్. నీకు సంతోషమేగా అభి? ఇప్పుడు నాకు నా సంతోషం కావాలి. విల్ యూ బీ మై వ్యాలంటైన్? అద్భుతం ప్రజ్ఞా గారు, మీ వ్యాలంటైన్స్ డే కేక్ కూడా వచ్చేసింది. కానివ్వండి, కాస్త రుచి చూద్దాం మరి ఎలా ఉందో ఏంటో మీ కేక్. ఆహాహాహాహా. చూడాలనుకుంటున్నారా? ఇదిగో చూడండి మరి. అద్భుతంగా ఉంది కదా. కిడ్నాపింగ్ లో జనాలకి తిండే ఉండదు, కానీ మీకేమో కేకే వచ్చేసింది. ప్రజ్ఞా గారు, ఈ కేక్ చూడడానికి కాదు, తినడానికి. అయినా నువ్వేమనుకుంటున్నావు? తమరికి తాళి కట్టిన పతిదేవుడు మిస్టర్ అభి ద రాక్ స్టార్ స్వయంగా ఇక్కడికి బయలుదేరి వస్తారని, అలాగే తన చేత్తో నీకు కేక్ తినిపిస్తారనా? ఇవాళ వ్యాలంటైన్స్ డే మేడం. ఇవాల్టి రోజున ప్రతి ప్రేయసి తన ప్రియుడితో పాటే ఉంటుంది. నా బుల్బుల్లాగా కాసేపట్లో నా దగ్గరికి వచ్చేస్తుంది. అలాగే మరి నీ అభి కూడా ఉండుంటాడు తన తన్నుతో పాటు. ఖుషి చేస్తుంటాడు. అయినా కాస్త ఒక విషయం చెప్పండి ప్రజ్ఞా గారు, తన విలాసమైన సాయంత్రాన్ని వదిలి, తన అందమైన గర్ల్ ఫ్రెండ్ ని వదిలి తను ఇక్కడికి ఎందుకు వస్తాడు చెప్పండి? తమరి కోసమా? అసలు తమరేమవుతారు తనకి?
నువ్వేం ఆలోచిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. ఎలా ఉంటుంది మనం ఒకరిని ప్రేమిస్తుంటే వాళ్ళు ఇంకొకరితో ఉంటే? నీకు తెలుసా, కొన్ని రోజుల క్రితం వరకు నా పరిస్థితి కూడా అదే. తలుచుకుంటే ప్రాణం పోతుండేది బుల్బుల్ ఇంకెవరితోనో. కానీ నేను కూడా నిర్ణయం చేసుకున్నాను, బుల్బుల్ని నేను సొంతం చేసుకుంటానని, తను కేవలం నాదేనని. ఇక ఏంటంటే నీకు నాకు కొంచెం తేడా ఉంది. నేను కాస్త మండివాణ్ణి, ఏది కావాలనుకుంటానో దాన్ని పొంది తీరుతాను. కానీ నువ్వు కావాలనుకున్నా కూడా నువ్వు నీ అభిని పొందలేవు. అయినా నేను నీ అభి విష్ చేయడానికైతే రానే రాడు, అలాగే వీళ్ళు విష్ చేయరు. సరే, నేనే స్వయంగా విష్ చేస్తాను నిన్ను. విష్ యూ ఏ వెరీ సాడ్ వ్యాలంటైన్స్ డే, ప్రజ్ఞ గారు. చెప్పు అభి, విల్ యూ బీ మై వ్యాలంటైన్? ఏమైంది అభి? నీకు ఇదంతా నచ్చలేదా ఏంటి? అలానే నేను లేదు తను. ఈ సమయంలో నేను ఇదంతా ఆలోచించే స్థితిలో లేను. ఎందుకని? తను అసలు ఏం జరుగుతుంది అంటే ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నావేంటి నువ్వు? నేను ఇంత టెన్షన్లో ఉంటే నీకు ఇప్పుడు వ్యాలంటైన్ కావాల్సి వచ్చిందా? అవును మరి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయినా ఈ రోజు వీటన్నిటి గురించి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అసలు అయినా కూడా నాకు నీలాగా పనికి మళ్ళీ టెన్షన్స్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఏం లేదు. అభి, ఇవాళ వరకు నేను నిన్నేమీ అడగలేదు. కేవలం ఇవాళ ఒక్కరోజే అడుగుతున్నాను కదా అభి. నేను నీతో పాటు ఉండలేను ఇప్పుడు. నేను ప్రజ్ఞ కాపాడడానికి వెళ్ళాలి. ప్రజ్ఞ నీ నా పేరు విని విని విసిగిపోయాను. అయినా తన్నెందుకు కాపాడడానికి వెళ్తున్నావు? తనకేదైతే జరిగిందో చాలా మంచి జరిగింది. ఐ జస్ట్ విష్ తను ఎప్పటికీ తిరిగి రాకూడదని. అలాగే అభి, నువ్వు కూడా అదే కోరుకుంటున్నావు కదా, తను నీ లైఫ్ లోంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలని. మరి నీకు ఇవాళ ఆ అవకాశం కలిగినప్పుడు తనని వదిలించుకోవడానికి, తనని కాపాడడానికి ఎందుకు వెళ్తున్నావు? అవును, వెళ్తున్నాను నేను. ఎందుకంటే నాలో ఇంకా మానవత్వం అనేది మిగిలింది కాబట్టి. నేను తనని నా జీవితం నుంచి దూరంగా పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఈ రకంగా కాదు. నేను తనని దొంగ పెళ్లి చేసుకున్నాను, భర్తనైనట్టు నాటకమాడాను. కానీ నేను తనని నా భార్యగా అంగీకరించడం లేదని తనకు తెలిసింది. అయినా సరే తను తన బంధాన్ని నిలబెట్టుకుంది. నేను తనని ద్వేషిస్తూ వచ్చాను, కానీ తను ప్రతి సందర్భంలోనూ నాకు అండగా ఉంటూ వచ్చింది. కానీ ఇవాళ తనకి నా అవసరం వచ్చినప్పుడు నేను పక్కకు తప్పుకోవాలను అనుకుంటున్నావా? నీకు తెలుసా, ఒకవేళ నేను తనకు సాయం చేయకపోతే అప్పుడు వాళ్ళు తనని చంపేయొచ్చు కూడా. అవును, నేను తనని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నాను, కానీ ఈ లోకం నుంచి దూరంగా కాదు. తన గురించి బాధపడడానికి తన ఫ్యామిలీ ఉంది. అయినా తనకు అక్కడ ఏం జరిగినా నాకు వచ్చి నష్టం ఏమీ ఉండదు అభి. కానీ నాకు నష్టం ఉంటుంది, ఎందుకంటే తను నా భార్య. పేరుకు మాత్రమే అయినా కానీ నేను తన పాపిట కుంకుమ పెట్టాను. అలాగే ఆ కుంకుమకు ఒక అర్థం అనేది ఉంటుంది కదా. తను తన బాధ్యతను నిర్వర్తించింది, అలాగే నేను నా ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. తనకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశాను, నేను తనని రక్షిస్తానని ప్రమాణం చేశాను. నేను వెళ్తున్నాను. లేదభి, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. చిన్న పిల్లల పట్టుబట్టకు తను. ప్రామిసెస్ ని ఎప్పటి నుంచి నమ్మడం స్టార్ట్ చేసావా? ఎప్పుడైతే నాకు పెళ్లికి అర్థం తెలిసిందో. వాట్ యు మీన్ బై నీకు పెళ్లికి అర్థం తెలిసిందో? ఒకవేళ తనని లవ్ చేయట్లేదు కదా? ప్రేమేమీ కలగలేదు నాకు, కానీ ఈ బంధం పట్ల తనకేదైతే కమిట్మెంట్ ఉందో దానికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. అలాగే ఈ బంధం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ప్రజ్ఞ నా వైఫ్, అలాగే నా బాధ్యత అవుతుంది. దాన్ని నేను నిలబెట్టుకొని తీరుతాను. నాకెందుకు ఇంత బాధ కలుగుతోంది? తను చెప్పింది నిజమే కదా, నా భర్త ఇంకెవరినో ప్రేమిస్తున్నారు. మరి నన్ను కాపాడటానికి ఎందుకు వస్తారు? ఆయన ఇదే కదా కోరుకున్నారు. ఆయన జీవితంలోంచి నేను వెళ్ళిపోవాలని, ఆయన తనను పెళ్లి చేసుకోవాలని. వాళ్ళు ఈ రోజుని ఇంకా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన లేకుండా నేనెలా ఉండగలను? ఆయన్ని ఇంకెవరితోనో ఎలా చూడగలను? ఆయన ఇంకెవరితోనో చూడటం కంటే వీళ్ళు నన్ను చంపేయడమే మంచిది. ఎలా అయినా కూడా అది సంబంధమే కదా. ఆ సంబంధం వల్లే ప్రజ్ఞ బాధ్యత నాదవుతుంది. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వర్తిస్తాను. లేదభి, నువ్వు నన్నలా వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఇలా చేస్తే నేను ఎంత మాత్రం ఒప్పుకోను అభి. చిన్నపిల్లల పట్టుబట్టకుతాను. అభి, నేను నిన్ను అసలు వెళ్ళనివ్వను. ఒకవేళ నువ్వు ఇవాళ వెళ్ళిపోయావో అప్పుడు నేను నీతో నా రిలేషన్షిప్స్ అన్ని తెంచేసుకుంటాను. అలాగే నీకు నాకు ఎప్పుడైనా సంబంధం ఉండేదన్న విషయం కూడా మర్చిపోతాను. నీకెంత దూరం వెళ్ళిపోతానంటే నువ్వు ఒకవేళ క్షమాపణ అడిగినా కూడా అప్పటికే నేను నీ దగ్గరికి తిరిగి రాను. ఇది నీ లైఫ్ తను. నువ్వేం చేయాలనుకుంటా చేసుకోవచ్చు. ఏ రకంగా అయితే నువ్వేం చేసినా నేనేమీ ఆపను. నువ్వు కూడా నన్ను అలాగే ఆపలేదు.
అసలు నువ్వెందుకు ఇలా మారిపోయావు అభి? ఎందుకు ఇలా మారిపోయావు? అది కూడా ఆ ప్రజ్ఞ మూలంగా. ఈ కిడ్నాపర్ చాలా స్మార్ట్. ఐఎమ్ షూర్ అతను ప్రజ్ఞ ఉంచిన చోటు ఇదైతే కాదు. అతను ఈ అడ్రస్కి పిలిచి మొదట బుల్బుల్ని చూడాలనుకున్నాడు. ఐ విల్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎక్స్క్యూజ్ మీ బాస్, ఈ కన్సోమాగ్ ఎటువైపు వెళ్ళాలి? ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి రైట్ సరాసరి వెళ్ళి రైట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. నేను బుల్బుల్ మొబైల్ నుంచి కిడ్నాపర్స్కి మెసేజ్ ఇవ్వాలి. నేను 30 నిమిషాలు అక్కడికి చేరుకుంటానని. దాంతో నేను ముందే అక్కడికి చేరుకుని గమనించవచ్చు. బాస్ ఇవాళ మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు. ఆయన రోజు మూడ్లోనే ఉంటాడ్రా. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. అయితే ఆయనకి చెప్పేవాళ్ళు ఎవర్రా? వెళ్ళి నువ్వే చెప్పు. అంటే ఎప్పుడు నేనే వెళ్ళాలా ఏంటి? నువ్వు వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు? ఏయ్, నువ్వు జూనియరుగా వెళ్ళు, నువ్వు వెళ్ళు. బాస్, ఏంటి? ఎవరో మెసేజ్ పంపినట్టున్నారు మీ మొబైల్కి. బుల్బుల్ మెసేజ్ చేసింది. 30 నిమిషాల్లో నేను అక్కడికి చేరుకుంటాను. హే, అందరూ వినండి, ఇలా రండి. నా బుల్బుల్ 30 నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంటుంది. మంచిగా తీసుకురండి, పద్ధతిగా. మీ అందరికీ తను వదిన అర్థమైందా? ఇదిగో విను. ఈ ఫోన్ తీసుకెళ్ళు. ఈ ఫోన్ నుంచి ఫోన్ చేసి బుల్బుల్ ఎక్కడుందో తనని అడగండి. ఆ తర్వాత నా ఫోన్కి ఫోన్ చేసి చెప్పండి. సరే, ఇక వెళ్ళండి జాగ్రత్తగా. బుల్బుల్, 30 నిమిషాలంతే. 30 నిమిషాల తర్వాత నువ్వు నా ఎదురుగా ఉంటావు. ఉందా? ఎస్, ఫైనలీ ఆ బుల్బుల్ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. నా జస్ట్ హోప్ అక్కడ ఎలాంటి గందరగోళం జరగకూడదు. ఇక ఆ బుల్బుల్ నా లైఫ్ నుంచి పర్మనెంట్ గా తప్పుకోవాలి. అదంతా సరే ఆలియా, కానీ ప్రజ్ఞ తన సంగతి ఏంటి? తనైతే ఇంటికి వస్తుంది కదా. తను వచ్చిందంటే మొత్తం చెప్పేస్తుంది ఇదంతా కార్పొరేటర్ చేశాడని. అప్పుడు ఒకవేళ తను దొరికిపోతే ఇక మన బండారం బయటపడిపోతుంది. మనం కూడా కిడ్నాపింగ్ అనుకున్నామని. ప్రజ్ఞ ఇక్కడికి వచ్చాక అప్పుడు ప్రజ్ఞ గురించి ఆలోచిద్దాం. అండ్ ఫర్ నౌ లెట్ మీ ఎంజాయ్ ద మూమెంట్. తను ఎక్కడికి వెళ్తున్నాడు? అన్నయ్య అయితే ఇంట్లో లేడుగా. ఆలియా, థ్యాంక్స్ ఫర్ ఇట్. ప్రవీణ్, నువ్వు ఇక్కడ? అన్నయ్య ఎక్కడున్నాడు? అభి ఈ బుల్బుల్ ఎక్కడేం చేస్తుంది? ఐ మీన్ తను అలా ఎందుకు నిద్రపోతుంది? ఇస్ షీ ఆల్ రైట్? అలీ, అది తను నిద్రపోవడం లేదు, స్పృహలో లేదు. స్ప్రోలో ఎందుకు లేదు అంటే ఎలా? వదినాది కిడ్నాపర్స్ ఫోన్ చేశారు. అలాగే వాళ్ళు ప్రజ్ఞావతిని వదిలేస్తామన్నారు. కానీ అందుకు బదులు బుల్బుల్ కావాలని డిమాండ్ చేశారు. అవును, అదంతా మాకు తెలుసు. ఆ తర్వాత సంగతి చెప్పు. మీకు తెలుసా? ఎలా? నా ఉద్దేశం అది నువ్వెంతకు ముందే చెప్పావు కదా, అదే కిడ్నాపర్స్ ఫోన్ చేస్తారని. అప్పుడు అదంతా వైశాలి వదిన, నువ్వెందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు పాపం? నువ్వు మాట్లాడుకో, నన్ను మాట్లాడివ్వు. ప్రవీణ్, ఏమన్నారు వాళ్ళు? ప్రజ్ఞా వదినకి బదులుగా బుల్బుల్ని రమ్మన్నారా వాళ్ళు? అవునాలియా, అలా కిడ్నాపర్స్ ఫోన్ చేశారు. అయితే బుల్బుల్ ఆ విషయాలన్నీ వింది. తన మొండితనం ఎలాంటిదో నీకు తెలుసుగా. తను వెళ్తానని మొండి పట్టింది. అభి నేను ఆబ్వియస్లీ వద్దన్నావు. తను ఒప్పుకోపోవడంతో అప్పుడు అభి నీళ్ళల్లో నిద్రమాతలు కల్పించాడు. దాంతో తను నిద్రపోయింది. తనకు బదులుగా అభి స్వయంగా వెళ్ళాడు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడంటే మరి తను ఆ కిడ్నాపర్స్ ని పట్టుకుంటాడేమో. ఆలియా, ఏం ఆలోచిస్తున్నావు? అన్నయ్య గురించి. నువ్వు అన్నయ్యని అలా ఇలా ఒంటరిగా వెళ్ళనిచ్చో ప్రవీణ్. నీకు తెలుసా ఎంత రిస్కీనో అన్నయ్య ఎక్కడికి వెళ్ళటం, ఎంత టెన్షన్ తను అక్కడికి వెళ్ళటం. నువ్వు అన్నయ్యని ఒంటరిగా ఎలా వెళ్ళనిచ్చో? అభి గురించి తెలుసు కదా.
నేను అభితో మాట్లాడాను. ఒకవేళ అక్కడ కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు తను నాకు కాల్ చేస్తా అన్నాడు. ఇన్ఫాక్ట్ నేను అక్కడ లోకల్ పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు అభి దగ్గరికి చేరుకునే ఉంటారు. నువ్వేం టెన్షన్ పడక, అలాంటిది ఏమైనా జరిగితే నేను నీకు చెప్తాను. సరే. ఐ వాజ్ రైట్. కావాలని ఇలాంటి చోటికి రమ్మన్నాడు. ఇక్కడ తప్పిపోయినా వాళ్ళని వెతకడం కష్టం అవుతుంది. అలాగే దొరికిపోతే అప్పుడు పారిపోవడం కష్టం అవుతుంది. ఇప్పుడు వాడు ఒక్కడా లేక చాలామంది ఉన్నారనేది చూడాలి. ఈ చోటే సరైంది. ఇక్కడ దాక్కుని కిడ్నాపర్స్ మీద కన్నేసి ఉంచుతాను. అతని ఫోనే, కానీ ఎలా ఎత్తను? ఒకవేళ వాడు నా గొంతు విన్నాడంటే అప్పుడు వాడికి ఏదో తేడా జరిగిందని అర్థమవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఈ అడ్రస్ మా ఫ్రెండ్కి చెప్తారా కొంచెం ప్లీజ్? ప్లీజ్. హలో, ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ లక్ష్మీ కృప అని చెప్పి ఒక దుకాణం ఉంది. ఏ రంగు డ్రెస్ వేసుకున్నావు నువ్వు? ఇతను నా బట్టల రంగు ఎందుకు అడుగుతున్నాడు? ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఏంటి? బట్టలు బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్. సరే, నువ్వు అక్కడే ఉండి మేము వస్తున్నాం. ఏంటి? థ్యాంక్ యూ. అది యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా. ఆ అమ్మాయి ఉంది కదా, తను నాకు ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్. నా ఫ్రెండ్ తనను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాడు. తనకి ఇక్కడ అడ్రస్ ఏం తెలీదు. థ్యాంక్ యూ. బ్లూ డ్రెస్ అని చెప్పింది కదా, తను ఈ అమ్మాయి కాదు. అయితే వీళ్ళే ఉంటారు. ఇంకొంచెం సేపు అంతే ప్రజ్ఞ గారు. తర్వాత నా బుల్బుల్ నా ఎదురుగా ఉంటుంది. ఈ వ్యాలంటైన్ రోజున నాకింత అందమైన గిఫ్ట్ దొరుకుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నా బుల్బుల్ నా దగ్గరికి రాబోతుంది. ఒక్కసారి తను నా చేతుల్లోకి వస్తే, నా దగ్గరికి వస్తే నిన్నేం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను. నా మనుషులకు బుల్బుల్ కనిపించినట్టుంది. హలో, బుల్బుల్ కనిపించిందా? నిన్ను ఫోన్ చేయొద్దని చెప్పాను కదా నీకో. నీకంటే పెద్ద పిచ్చోడిని నేను ఈ రోజు వరకు చూడలేదు నా లైఫ్ లో. అలా కళ్ళకంటూ ఉండు. లైఫ్ లో నువ్వేం చేయలేవు. నువ్వనేదానికి అర్థమేంటా? నువ్వు ఏ లెక్క ప్రకారం అయితే వెళ్తున్నావో దాంతో నీ లవ్ లైఫ్ అయితే అంతమైపోతుంది. అలాగే నీ లైఫ్ లైన్ కూడా అతి త్వరలో ఫుల్ స్టాప్ పడబోతోంది. ఏంటలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? కాసేపట్లో బుల్బుల్ నా దగ్గరికి రాబోతోంది. తను తీసుకురావడానికి నా మనుషులు వెళ్లారు. తను రాగానే తనని పెళ్లి చేసుకోబోతున్నాను. నీ బుల్బుల్ అక్కడ నీ దగ్గరేమీ లేదు. ఇక్కడ నా ఇంట్లో ఉంది. యు ఇడియట్. నువ్వేమంటున్నావు అసలు? ఏమంటున్నావు? తన మొబైల్ నుంచే తనే స్వయంగా మెసేజ్ చేసింది నాకు. ఆ మెసేజ్ బుల్బుల్ కాదు. ఆ మెసేజ్ నీకు పంపించింది మా అన్నయ్య. అండ్ ఐమ్ షూర్ అన్నయ్య ఈ పాటికి నీ దగ్గరికి చేరుకునుండుంటాడు. ఇప్పుడు నువ్వు ఒకవేళ నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే నోరు మూసుకుని ప్రజ్ఞని అక్కడే వదిలిపెట్టి పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో. లేదంటే ఐమ్ షూర్ అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, అన్నయ్య ఒకవేళ అక్కడికి చేరుకుంటే అలాగే నిన్ను పట్టుకుంటే అప్పుడు నిన్ను ప్రాణాలతో మాత్రం వదిలిపెట్టడు చెప్తున్నాను. అభినైతే నేను వాడిని వదిలిపెట్టిను. దొరికంటే ముందు దీన్ని కూడా వదిలిపెట్టిను. ఫోన్ ఎత్తండ్రా ఎదవల్లారా. బస్, ఆ అమ్మాయి మా ముందే ఉంది. పిచ్చోళ్ళరా, అక్కడే అమ్మాయి లేదు, అర్థమైందా? బుల్బుల్ ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయికి బదులు అభి వచ్చాడు అక్కడికి. రహస్యంగా మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నాడు. అయితే మీరు అక్కడి నుంచి పారిపోండి, లేదంటే మీరు అభిని పట్టుకొని నా దగ్గరికి తీసుకురండి.
పట్టుకోండి వాడిని. ఏంట్రా ఎందుకు కొట్టావు? నేనేం కొట్టలేదు. తమాషాలు చేస్తున్నావా? నేనేం చేయలేదే. మరి ఎవరు కొట్టారు? పట్టుకోండి. ఆగండి ఆగండి ఆగండి. ఒక చిన్న కనిపించాడా? పారిపోయాడేమో. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బాస్ ఏమన్నాడంటే పట్టుకుంటూ తీసుకురండి, లేదంటే వదిలేసి తిరిగి వచ్చేయండి అన్నాడు. పదండి వెళ్దాం. పదండి. ఒక పని చేయండి, మీరంతా ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడతాను. కానీ జాగ్రత్తగా ఉండండి. అయితే ఇదన్నమాట వీళ్ళడేన్. వీళ్ళు ప్రజ్ఞని తప్పకుండా ఇక్కడే దాచిపెట్టుంటారు. లోపలికి వెళ్ళే దారి ఈ గేట్లోంచే ఉంది. నేను ఎలాగైనా లోపలికి వెళ్ళి తీరాలి. లోపల పరిస్థితి చూశాకే నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. బాస్, మేము వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాం, కానీ వాడు పారిపోయాడు. వాడు మిమ్మల్ని ఫాలో చేసుకుంటూ మేము వెనక రాలేదు కదా, ఇక్కడ దాకా రాడు కదా. లేదు బాస్. అయినా వచ్చేటప్పుడు మేమంతా వేరు దారిలో వచ్చాం. దాంతో ఇంకెవరైనా వెంటపడినా మేము ఎక్కడికి వెళ్తున్నాం వాళ్ళకి తెలియకుండా ఉండడానికి. ఈ అభి నా కంట్లో నలుసు కావడమే కాదు, నా దారిలో ఆటంకంగా మారిపోతున్నాడు. ఈ తమాషా కేవలం రోడ్డు వరకే ఉంటుందనుకున్నాను, కానీ వాడు నా వెంట పడుతున్నాడు. వీడు తన ప్రజ్ఞని ఎంతగానో ప్రేమిస్తున్నట్టున్నాడు. అభి, నువ్వు నీ భార్య దగ్గరకు రావడానికి నా బుల్బుల్ని నాకు దూరం చేసేస్తున్నావు కదూ. అయితే నేను చూస్తాను నువ్వు నీ పెళ్ళాన్ని ఎలా విడిపించుకుంటావు. తను నీకు ఎప్పటికీ కనిపించదు, ఎప్పటికీ. ప్రవీణ్, బుల్బుల్, నువ్వు బానే ఉన్నావా? నీకు ఒంట్లో ఎలా ఉంది? నేను బానే ఉన్నాను ప్రవీణ్. నాకేమైంది? అయినా నేను ఎలా నిద్రపోయాను నాకేమీ గుర్తుకు రావడం లేదు ప్రవీణ్. అలాగే బావగారు ఎక్కడా? ప్రవీణ్, బావగారు ఎక్కడా? నా కిడ్నాపర్స్ నన్ను రమ్మన్నారు కదా, నేను వెళ్తున్నాను. సరే, బుల్బుల్ ఆగు, ఏ ఉపయోగం లేదు. ఉపయోగం లేదు అంటే? అంటే ఏంటంటే నువ్వు టైం చూసావా? ప్రవీణ్, ఇంత టైం ఎలా అయింది? యాక్చువల్లీ నువ్వు అంతసేపటి నుంచి నిద్రపోతున్నావు. అయినా ఈ పాటికి అవి కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్ళిపోయే ఉంటాడు. నువ్వు బావగారిని ఎందుకు ఆపలేదు? నేను చెప్పేది విను బుల్బుల్, నువ్వు కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నావు, కానీ నాలాగే అభి కూడా నువ్వు అక్కడికి వెళ్ళకూడదని అనుకున్నాడు. బుల్బుల్, నువ్వు కిడ్నాపర్స్ అడ్రస్ తీసుకోవాలని అభి కోరుకున్నాడు. అందుకే అప్పుడు తను నీ సైడ్ మాట్లాడాడు. ఒకసారి నువ్వు వాళ్ళ అడ్రస్ తీసుకొని రాసుకున్నాక ఆ తర్వాత నీకు తెలియకుండా నిద్ర మాత్రలు ఇచ్చాడు. నువ్వు నిద్రపోయావు. దాంతో నీ స్థానంలో అభి కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్ళొచ్చని. అంటే బావగారు నాకు ఏడవడం మానేసి మంచిని తాగా. కమా.
ప్రవీణ్ అసలు నువ్వు ఆయన ఎందుకు ఆపలేదు? బావగారు నా బదులు అక్కడికి వెళ్ళాలనుకున్నారు, అక్కడే కాపాడాలనుకున్నారు. ఒకవేళ కిడ్నాపర్స్ బావగారిని చూసారంటే వాళ్ళకి కనుక కోపం వస్తే బావగారు రిస్క్ తీసుకోవడమే కాకుండా అక్క లైఫ్ ని కూడా రిస్క్ లో పడేశారు. ఇప్పుడు బుల్బుల్ ఏమీ కాదు, నేను చెప్పేది విను, రిలాక్స్. బుల్బుల్ నువ్వే స్వయంగా అన్నావు కదా వ్యాలంటైన్స్ డే రోజున ప్రజ్ఞ వదిన తన హస్బెండ్తో పాటు లేదని. మరి ఇప్పుడు చూడు, తన ప్రేమి అభిని స్వయంగా తన దగ్గరికి రప్పించుకుంది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ వాటి రోజు వాళ్ళిద్దరి జీవితాల్లో అన్నిటికంటే స్పెషల్ రోజు అవుతుంది. ఒకానొకప్పుడైతే అభి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజ్ఞవతిని తన లైఫ్లోంచి బయటికి గెంటేయాలనుకున్నాడు. కానీ ఇవాళ రోజేమో ఎప్పటికీ దూరం కాకుండా తనతోనే జీవితాంతం గడపాలనుకుంటున్నాడు. అందుకే వీ షుడ్ బి హ్యాపీ అబౌట్ దట్. నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు ప్లీజ్. అన్నయ్య ఎక్కడికి వెళ్ళుంటాడా లేదా? తను ప్రజ్ఞని కాపాడుంటాడా మరి? ఆ కార్పొరేటర్ ఆ స్టూపిడ్ ని అన్నీ చూసుంటాడు కదా. ఒకవేళ వాడు అన్నయ్య ముందు నా పేరేవి చెప్పలేదు కదా. ఓ గాడ్. ఒక పక్క ఇదే నా బ్రతుకుని నరకం చేసి పారేసింది. ప్రతి అరగంటకి ఫోన్ చేస్తుంది మూర్ఖురాలు. నాకంటే ఎక్కువగా దీని ప్రాణాల మీదకొచ్చింది. ఇది పట్టుబడకూడదని ప్రతి అరగంటకి ఫోన్ చేసి నా బుర్ర తింటుంది. దీని ఫోన్ కట్ చేస్తాను. లేదు, అభి గురించి వాడి ప్లాన్ గురించి నాకేమైనా చెప్పడానికి అది ఫోన్ చేసిందేమో. హలో, అన్నయ్య ఏమైనా వచ్చాడు అక్కడికి? తను నిన్నేమీ చూడలేదు కదా, నువ్వేమీ దొరకలేదు కదా. అక్కడేం జరుగుతుంది అసలు? నీకేమైనా బుర్ర చెడిపోయిందా? 50 సార్లు ఫోన్ చేస్తున్నావు నువ్వు పనికిరాని మాటలు మాట్లాడడానికి. ఇక్కడ నాకు ఊపిరి ఆగిపోయేటట్టుంటే నేను పనికి మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నట్టుందా నీకు? ఈ ఊపిరి ఆగిపోయేలా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? ఇదంతా నాకేం పట్టింది? నేను నా గురించి ఆలోచించనా నీ గురించా? నా ప్రాబ్లం నీతో ముడిపడుంది, కానీ నువ్వది కట్టిపెట్టు. ఒకవేళ అభి గురించి నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు నాకు. తను ఎప్పుడొస్తాడో, ఎట్నుంచి వస్తాడో, ఏం చేస్తాడో, తన బుర్రలో అసలు ఏముందో ఏంటో. లేదంటే ఫోన్ పెట్టే ఫోన్ ఇక నాకు చేయకు, అర్థమైందా? ఇనఫ్. చాలా మాట్లాడావు నువ్వు. ఇప్పుడు నేను చెప్పింది నువ్వే. నేను నిన్ను ఇప్పటికిప్పుడే కలవాలనుకుంటున్నాను. నువ్వు గనక ఇక్కడికి రాకపోతే నేనే సరాసరి పోలీసుల దగ్గరికి వెళ్ళి కిడ్నాప్ అంతా నువ్వే చేయించావని చెప్పేస్తాను. అర్థమైందా నీకు? నువ్వేమంటున్నావు? బుర్రగానే నీకు చెడిపోయిందా ఏంటి? నేను అలా చేస్తాను. ఒకవేళ నేను అలా చేస్తే నేను పట్టుబడిపోతాను. కానీ నేను వాళ్ళ దగ్గర చెప్పేస్తాను ప్లానింగ్ అంతా నాది, కానీ ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం నువ్వని. ప్రతి క్షణం బుర్రలో తిరుగుతూనే ఉంటుంది ఏం జరుగుతుందో ఏం జరగట్లేదు అని. అందుకని ఒక్క విషయం ఒడి దగ్గర పెట్టుకుని విను మిస్టర్ కార్పొరేటర్. అయితే ఇప్పుడు ఇక నేను నిన్ను కలవడానికన్నా వస్తాను, లేక సరే పోలీస్ స్టేషన్ వెళ్ళి పోలీసులకు మొత్తం అంతా చెప్పేస్తాను. అండ్ ఐ డోంట్ కేర్ ఇఫ్ ఐ గో టు జైల్. డూ యు గెట్ ఇట్? ఇప్పుడు ఇంకో కొత్త సమస్య. నాకు పిచ్చెక్కించడానికి వాడేమైనా తక్కువ అయ్యాడనా? ఇప్పుడు వాడి చెల్లెలు కూడా వచ్చింది. ఎవరెవరిని చూసుకోవాలి? ప్రజ్ఞ కంటే ముందు తన చాప్టరే క్లోజ్ చేయాల్సి వచ్చేటట్టుంది. విను, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను, కానీ మీరు ఇక్కడి నుంచి కదలకండి. తన మీద పూర్తిగా కన్నేసి ఉంచండి, అర్థమైందా? నేను కాసేపట్లో వస్తాను. బయట నుంచి చప్పుడేమీ రావడం లేదేంటి? మొత్తం అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకవేళ బుల్బుల్ ఇక్కడికి రాలేదు కదా? భగవంతుడా, నా బుల్బుల్ని రాక్షసుల నుంచి రక్షించు. తనేం చేస్తుందో తనకు తెలీదు, తనకి సాయం చెయ్యి. లోపలికి ఎలా వెళ్ళాలి? పదండి గురు, లోపలికి వెళ్ళి పేకాడుకుందాం. బాస్ ఎలాగ వెళ్ళిపోయాడు కదా. పదండి పదండి. చూడు, తను ఏడవటం ఆపి అసలు ఏం జరిగిందో చెప్పు. ఇవాళ వాలంటైన్స్ డే, అది నేను ఆలోచించి ఇవాళ రొమాంటిక్ ఈవినింగ్ ప్లాన్ చేశాను. అలాగే తనకి సర్ప్రైజ్ ఇవ్వచ్చని అభిని అక్కడికి రమ్మన్నాను. కానీ తను అక్కడికి రాగానే నేను నీతో పాటు ఉండలేను. ఇప్పుడు నేను ప్రజ్ఞను కాపాడడానికి వెళ్ళాలి. ఒకవేళ తనని లవ్ చేయట్లేదు కదా? ప్రేమేమీ కలగలేదు నాకు.
కానీ ఈ బంధం పట్ల తనకేదైతే కమిట్మెంట్ ఉందో దానికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. అలాగే ఈ బంధం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ప్రజ్ఞ నా వైఫ్, అలాగే నా బాధ్యత అవుతుంది. ఇంకా తను నాతో ఏమన్నాడంటే నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను ఆపనన్నాడు. మొత్తం అంతా అయిపోయింది అన్నయ్య. ఇప్పుడు నేను ఏం చేయను? మా పేరెంట్స్ కి ఏం చెప్పను నేను. వాళ్ళేమో పెళ్లికి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశారు. కానీ ఇక్కడేమో అభి నాతో పాటు అన్ని రిలేషన్షిప్స్ వదిలేసుకున్నాడు. తను మోసం చేశాడు అలియా. నీకిదంతా జరగాల్సిందే. ఇదంతా కేవలం నీ తప్పేతాను. నా తప్పు కాదు, అది నీ తప్పు. ప్రవణ్ణి పొందాలన్న నీ పట్టుదల నన్ను నా అభిని దూరం చేసింది. నువ్వు నీ ప్రేమను పొందలేకపోయావు. ఆ గొడవలో నేను నా ప్రేమను త్యాగం చేయాల్సి వచ్చింది. I lost my love just because of you. బికాస్ ఆఫ్ మీ, బికాస్ ఆఫ్ యూ. మాటికి నన్నే బ్లేమ్ చేయకుతాను. అర్థమైందా నీకు? నీకు ఇది పాత అలవాటే. ఏమీ తెలీదు. ఇలా ఏదైనా చెడిపోతే అప్పుడు మొత్తం నా మీద బ్లేమ్ వేస్తూ ఉంటావు. ఆయన నీకు కనిపించితే ఏంటి? అన్నయ్య తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తాడో. నానమ్మంటే ఇష్టం, నేనంటే ఇష్టం, ప్రవీణ్ అంటే ఇష్టం. ఇక 2 రోజులుగా బుల్బుల్ని ఇష్టపడుతున్నాడు తను. అందుకే తను ప్రజ్ఞను వెతకాలనుకుంటున్నాడు. అన్నయ్య ఎంత స్ట్రెస్ లో ఉంటే నువ్వు నీ వ్యాలంటైన్ జరుపుకోవడానికి బయలుదేరతావా? ఆయన నువ్వు నీ బుర్రని ఏమాత్రం యూజ్ చేయవా ఏంటి? ఇక్కడేమో నానమ్మ ఏడ్చి పిచ్చిదైపోతుంది. ఆయన నువ్వేమనుకుంటా అన్నయ్య నీతో పాటు అక్కడికి వచ్చి వ్యాలంటైన్స్ డే చేసేసుకుంటాడు అనుకుంటున్నావా? ఐ మీన్ నువ్వు నీ స్టూపిడ్ విషయాలని అన్నయ్యతో షేర్ చేసుకునే బదులు అన్నయ్య ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాల్సింది, అన్నయ్య బాధను అర్థం చేసుకోవాల్సింది. నువ్వు ఒకవేళ అలా చేస్తుంటే ఇక్కడ కూర్చొని కుయ్యో మొర్రాలు ఏడవలసిన అవసరం ఉండేది కదా. అర్థమైందా? అయితే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను ప్రెగ్నెంట్ వెతికే పథకంలో నేను అభికి హెల్ప్ చేయాలా? యు నో వాట్, నేనెవరెవరు ఏమేమి విన్నాలో అన్ని విన్నాను. ఇప్పుడు నాకు నేనే హెల్ప్ చేసుకుంటాను. ఇప్పుడే ఆ కార్పొరేటర్ మనుషులకి ఫోన్ చేసి ఇక నా దగ్గర డబ్బులు తీసుకోండి, కానీ ఆ ప్రెగ్నెంట్ అక్కడే చంపేయమని చెప్తాను. దాంతో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. రియలీ? చేయి ఫోన్ చేయి. ఒక పని చేస్తాను, నేను నీకు ఫోన్ నెంబర్ కల్పిస్తాను. నేను నా ఫోన్ నుంచి చేస్తే ఫోన్ ఎత్తుతాడు కదా. ఇదిగో ఫోన్ చేసి వాళ్ళకి చెప్తాను. తను మేడం ఏం చెప్పాలనుకుంటున్నారంటే అన్నయ్య ఎక్కడికి రాబోతున్నాడు, అన్నయ్య ఎక్కడికి చేరుకునే ఉంటాడు కదా. ఇక అన్నయ్య ఎక్కడికి చేరుకోగానే అప్పుడు వాళ్ళు అన్నయ్యని చంపేస్తారు. సరేనా? అవునా? ఇక అన్నయ్య ఉండడు, నీ వ్యాలంటైన్ ఉండడు, ఇక ఏ ప్రాబ్లం ఉండదు కదా. మొత్తం అన్ని సాల్వ్ అయిపోతాయి. ఇదిగో మాట్లాడు. ఒక్క సెకండ్, కరెక్ట్ కూడా అవ్వబోతుంది. ఇదిగో తీసుకో, మాట్లాడు. కానివ్వు, టాక్ టు హిమ్. ఇచ్చాను కదా, మాట్లాడు. స్టూపిడ్. ఎంతసేపు ఇంకా? అదిగో తీసుకో. ఇదోనా ఎవరన్నా మంచినీళ్ళు దాపించండి. నేను చెప్తే వినట్లేదు. తర్వాత వదిలేదాన్ని. నువ్వెందుకు నీ గొంతు ఎండేటట్టు చేసుకుంటావు? చావుని దాన్ని. ఏంటి మొన్న నీ బుర్ర పనిచేస్తోంది అసలు? చూడు, బాస్ నేచర్ తెలీదా నీకు? అందరినీ ఉతికారేస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్ళి హ్యాండిల్ చేస్తాను. అయితే వెళ్ళు మరి. నేను మంచినీళ్ళు తాగిస్తాను. ఎవరా ఇటీవు? నీళ్లు తాగడం లేదంటే దాని అర్థం ఫుగ్గి ఆ గదిలో ఉంది. కానీ వీళ్ళంతా ఉండగా లోపలికి వెళ్ళడం ఇంపాసిబుల్. ఎక్కడున్నావు నువ్వు? త్వరగా రా. మీ ఇంటి కింద నిల్చున్నాను, త్వరగా. ఏంటి ప్రవీణ్, అభి ఏమయ్యాడు? వాడు ఫోన్ చేయడు, నేను ఫోన్ చేస్తే ఎత్తడు. నానమ్మ, అది అభి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అభికి కిడ్నాపర్ గురించి ఏదో క్లూ దొరికిందట, అందుకే అక్కడికి వెళ్ళాడు. అమ్మమ్మ ప్లీజ్ మీరేం కంగారు పడకండి. ఈసారి బావగారు వెళ్లారు. నాకు నమ్మకం ఉంది బావగారు అక్కని తన వెంట తీసుకొస్తారని. ఆలియా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు నాన్న, మాది ఒక ఫ్రెండ్ కలవటానికి వచ్చాడు. అందుకే 2 నిమిషాల్లో తను కలిసి వస్తాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఏమంటున్నావు నువ్వు? నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నన్ను పోలీసుల దగ్గరికి వెళ్ళి నువ్వు నీతో పాటు నా పేరు కూడా చెప్పేస్తావా? నీ బుర్ర పనిచేస్తుందా? నా బుర్రైతే పనిచేస్తుంది, నీ సంగతి నాకు తెలీదు. నేను నీకు చెప్పాను కదా మిస్టర్ కోఆపరేటర్, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నువ్వు చాలా పెద్ద ఇబ్బందిలో పడిపోతున్నావని. అన్నయ్యతో పాటు పోలీసులు కూడా ఇప్పుడు నీ వెంట పడుతున్నారు. ప్రజ్ఞని వదిలేమని నేను నీకు చెప్పాను, కానీ నువ్వు నీ పొగరు చూపిస్తావు కదా. తనని వదిలిపెట్టలేను నేను. తనను వదిలేశానంటే అన్నిటికంటే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు నా పేరుతో పాటుగా నీ పేరు కూడా వస్తుంది. అందుకే తనని ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూనే ఉండు, ఎందుకంటే నువ్వు తన్ని వదిలేయకపోయినా కూడా అప్పుడు కూడా నువ్వు జైలుకు వెళ్తావు. అందుకని నువ్వు నీ నాటకాలు ఆడుతూనే ఉండు, అంతే. తనని వదిలేద్దామని అనుకుంటున్నాను. తను ఎప్పుడైతే తన ఇంటి దగ్గరలోకి చేరుకుంటుందో తనకి యాక్సిడెంట్ చేసేస్తాను. యాక్సిడెంట్ వల్ల తను చనిపోయిందని జనం అనుకుంటారు. తర్వాత ఇక నీ దారి నీతి,
నా దారి నాది. అక్క కిడ్నాప్ జరగకపోతే బాగుండేది. కిడ్నాప్ ఎలా జరిగింది? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, బయట సెక్యూరిటీ ఉంది. మరి కిడ్నాపర్స్ ఇంట్లోకి ఎలా వచ్చారు? దాని అర్థం ఇంట్లో మెంబర్ ఎవరో వాళ్ళతో కలిసిపోయి ఉన్నారు. వాళ్ళెవరై ఉంటారు? 3 రోజుల్లోపే నేను అభిని మార్చేస్తాను. నిజంగా తను మీ అక్కను వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటాడు. కేవలం 3 రోజుల్లో. నేను ఇది ముందే ఎందుకు ఆలోచించలేదు? తను బావగారిని కోరుకుంటుంది, అలాగే ఆయన్ని పొందడానికి తను ఏమైనా చేయగలదు. దీనంతటి వెనుక తనే ఉంది. నేను తనతో మాట్లాడాల్సిందే. బుల్బుల్ ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి, ఆలియా దగ్గరికి. ఇప్పుడే వస్తాను. ఐడియా బాగానే ఉంది, కానీ చేతులు జోడించి నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈసారి పొరపాటేమీ చెయ్యొద్దు. అలాగే వెనకాల క్లూ ఏవి వదలకు. దాని మూలంగా నువ్వు ఇరుకుంటావు, దాంతోపాటు మమ్మల్ని ఇరికిస్తావు. అలాగే గుర్తుంచుకో, మా అన్నయ్యకి ఏవి కూడా జరగడానికి వీల్లేదు. ఇదిగో విన్ మిస్ ఆలియా, దానికోసం నువ్వు కూడా శ్రమ పడాల్సి ఉంటుంది. మీ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో. అతన్ని పక్కదారి పట్టిస్తుండు, దాంతో నా పని తేలిగ్గా చేసుకోగలుగుతాను. అయినా ఈసారి కూడా ఒకవేళ మీ అన్నయ్య నా దారి కడ్డొచ్చాడంటే అప్పుడు నేనేం చేస్తానో నువ్వు కూడా ఊహించలేవు. తను ఎక్కడుందో ఆలియాకే తెలుసుంటుంది, కానీ ఆలియా ఎక్కడ కనిపించడం లేదే. నువ్వెవరితో మాట్లాడుతున్నావు ఆలియా? నేను ఏమైంది? నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? అది నా ఫ్రెండ్ వచ్చాడు కదా, అయితే తను కాస్త ప్రాబ్లంలో ఉన్నాడు, అందుకే తన మాటలు విని నాకు బాధ కలిగింది. ఎనీవేస్ ఆలియా, నేను కొన్ని కాల్స్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఆలియా ఎందుకంత భయపడుతుంది? అరే మంటలు వస్తున్నాయి. చూడండి చూడండి. అరే ఆర్పండి, నీళ్లు తీసుకురా వెళ్ళు. పొగ ఎక్కడి నుంచి వస్తుంది? రే ఒక పని చేయి, నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయిని జాగ్రత్తగా చూడు, నేను వెళ్ళి బయట చూస్తాను. రే ఏం జరుగుతుంది?
ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నావా? దాని అర్థం నీకిక్కడ చాలా బాగుందా? ఎవరైనా నిన్ను బంధించి కట్టేసి టార్చర్ చేస్తే నీకు చాలా బాగుందా? నువ్వు ఇంటికి పద. నేను నిన్ను ఏ రకంగా టార్చర్ పెడతానంటే నీకు ఇంకా బాగుంటుంది. లేదు లేదు, మీరు వచ్చేసారు కదా అందుకే బాగుంది. అందుకని బాగుందా? నువ్వు ఇదేంటి కేక్? నువ్వు ఇక్కడ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నావా? నేనక్కడ పిచ్చోళ్ళలాగా ఆకలి దప్పులతో పిచ్చిగా నీకోసం కింద పైన వెతుకుతున్నాను, కానీ నువ్వు ఇక్కడ కేక్ తింటున్నావా? లేదు లేదు, అది అది వాళ్ళు ఇక్కడ. ఓ, అయితే నువ్వు వాళ్ళని కూడా నీ కళ్ళతో హిప్నోటైజ్ చేసేసావా? వాళ్ళతో పని చేస్తున్నావా? మరి నన్నెందుకు రమ్మన్నావు ఇక్కడికి? ఎందుకు నవ్వుతున్నావు? ఇవాళ వ్యాలంటైన్స్ డే. అవును, అయితే మీరు వచ్చేసారు. ఈ వ్యాలంటైన్స్ డే ఏదో హస్బెండ్ వైఫ్ జరుపుకునే రిచువల్ డే కాదు. వ్యాలంటైన్స్ డే అనేది ఇద్దరు లవర్స్ కి సంబంధించింది. వాళ్లే సెలబ్రేట్ చేసుకుంటారు. అయినా నీకెలా తెలుస్తుంది? నువ్వు టీచర్వి కదా. వ్యాలంటైన్స్ డే కాదు, నీకు కేవలం నేషనల్ హాలిడేస్ తెలుసుంటాయి. అవి మదర్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే, స్టూడెంట్స్ డే, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, వ్యాలంటైన్స్ డే. అయినా వీటిని నువ్వు నమ్మవు కదా, అవునా? ఇప్పుడు నమ్ముతున్నాను. బహుశా నేను కాస్త ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. ఆలియా అయితే అలా చేయనే చేయదు. తను నా ప్రాణాలు కాపాడింది. తనేమి అలా చేయదు. ఇదెవరైనా చేయగలిగితే అది తనునే. తనకే నాతో ప్రాబ్లం. నేను ఇప్పుడే తనతో మాట్లాడతాను. కానీ నేను గాడ్, నా ఫోన్ లేనే లేదు కదా. తనతో ఎలా మాట్లాడతాను? ఓ, తన ఇంట్లోనే ఉంది. అయితే ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను.